గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురంలో తన గళాన్ని మరొకసారి గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు. ఈసారి ప్రత్యేక హోదా కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు చాలా రకాల సెన్సేషనల్ అనౌన్స్మెంట్ కూడా ఈసారి జనసేన అవకాశం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తన రాజకీయ రంగ ప్రవేశాన్ని స్పష్టంగా 2019 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, అది కూడా అనంతపూర్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. అలాగే అనంతపూర్లోనే జనసేన పార్టీ మొదటి కార్యాలయాన్ని, ఆంధ్రప్రదేశ్లో మొదటి కార్యాలయాన్ని అనంతపూర్లోనే త్వరలో ప్రారంభిస్తామని కూడా చెప్పారు. అంతేకాకుండా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని కాస్త మెత్తగా చూస్తున్నారు, బీజేపీ పట్ల ఇతర పార్టీల పట్ల కఠినంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అనే విమర్శలకు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేసి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఎక్కడ ఘాటైన విమర్శలకు, అసభ్యకరమైన పదజాలానికి అవకాశం ఇవ్వకుండా చాలా సున్నితంగా, హుందాగా సాగిన పవన్ కళ్యాణ్ ప్రసంగం రెండు రాష్ట్ర ప్రభుత్వాలను, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అన్ని పార్టీలకు ప్రశ్నలు సంధించే విధంగా సాగాయి. దాంతోపాటు ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమ, ప్రత్యేకించి కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు సంబంధించిన సమస్యలను కూడా ప్రస్తావించడం ద్వారా మొత్తంగా అన్ని సమస్యల్ని ప్రస్తావించిన ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఎంతవరకు దీన్ని బీజేపీ సీరియస్గా తీసుకుంటోంది? ఇప్పటికే 2 సభలు జరిగాయి, ఇది 3వ సభ. ఎంతవరకు బీజేపీ సీరియస్గా తీసుకుంటోంది? అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈ సభని ఎలా చూస్తోంది? తెలుగుదేశం పార్టీ స్పందన ఎలా ఉండబోతోంది? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు అందరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్నాయి. ఇదే ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్లో దినకర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కళ్యాణ్ దిలీప్ గారు జనసేన నాయకులు, అండ్ విక్రమ్ గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు, జర్నలిస్ట్ స్టూడియోలో ఉన్నారు. ఇక మల్లాది విష్ణు గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయవాడ నుంచి, రామకోటయ్య గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదసారథి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా కళ్యాణ్ గారు, తిరుపతి, కాకినాడ సభలకి దీనికి డిఫరెన్స్ క్లియర్గా కనబడుతోంది. కాస్త ఆవేశం తగ్గించి, కాస్త ఆధునికత జోడించి, ఒక సౌమ్యుడిలాగా మాట్లాడిన తీరు కానీ, ఎక్కడ అసభ్యకరమైన పదజాలాలకు అవకాశం ఇవ్వకుండా, కనీసం గత సభలో పాచిపోయిన అనే పదాలైన వాడారు, ఇక్కడ అది కూడా లేదు. చాలా హుందాగా సాగిన దీనికి కారణం ఏంటి? ఇంత హుందాగా, ఇంత సాఫ్ట్గా ఇచ్చారు. ఎవరికి ఇవ్వాల్సిన హెచ్చరికలు వారికి ఇచ్చారు. ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పదలుచుకుని చెప్పారు. తాను ఏం చేయబోతుందో చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చే ఇప్పటిదాకా ఒక డౌట్ ఉంది, ఎప్పుడు వస్తాడు ఈయన, వస్తాడా రాడా, లేదా 2019లో కూడా ఎవరికైనా మద్దతుగా ఇస్తాడా, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ పటాపంచలు అయిపోయినాయి. నేను డైరెక్ట్గా ఎలక్షన్లోకి వస్తాను, స్పష్టత ఉంది, బట్ చాలా నీట్గా, చాలా హుందాగా ఉంది. ఏంటి మార్పు కారణం ఏంటి? ఇందులో మార్పు అయితే ప్రత్యేకంగా ఏం లేదు సార్. ఫస్ట్ నుంచి కూడా ఆయన పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగానే రాజకీయాల్లో ధోరణి మార్చాలా, కార్యకర్తలు ఎంతోమంది బలైపోవడం మనం చూసినాం సార్. గడిచినటువంటి 2 దశాబ్దాలుగా 3 దశాబ్దాలుగా పార్టీల పేరు చెప్పుకుని నాయకులంతా బాగుంటారు, కార్యకర్తలు పాడైపోతూ ఉంటారు. కార్యకర్తలకి మధ్య పగలు, వైషమ్యాలు, వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీదకి రావడం, ఆ తర్వాత వాళ్ళ సంక్షేమ నిధులు అని చెప్పి కంటి తుడుపు చర్యల కింద డబ్బులు ఇవ్వడం అనేటువంటిది ట్రెడిషనల్ పాలిటిక్స్, పొలిటికల్ పార్టీస్ ఏ రకంగా చేస్తున్నాయి చూసినాం. ఈయన రాజకీయాలంటే ప్రజల కొరకే వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకు, ప్రజల కొరకే వచ్చి నాయకులను దూషిస్తున్నట్టు వాళ్ళలో ప్రజల్లో ఒక ఉన్మాదాన్ని రాపడం ఎందుకనేటువంటి ఆలోచన తీరు ఆయనకి డే 1 నుంచి ఉంది. ఈ రోజు అది మరొకసారి తేటదిద్దమైంది. ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్ ఆయన ప్రజా సమస్యలమే పోరాడదాం. రాజకీయాలంటే మీ ఇంట్లో నన్ను కొడుకు కింద తీసుకోండి, మీకు రెగ్యులర్గా మీ ఆర్థికంగా పరమైనటువంటి అంశాలు అవనివ్వండి, మీరు మీ జీవనోపాధిని తెచ్చుకునే ప్రయత్నంలో అవనివ్వండి, మీరు కొన్ని విషయాలు పట్టించుకోలేరు. కానీ రాజకీయాలు చేసేవాళ్ళు ఆ టైం తీయగలుగుతున్నాం. అది భగవంతుడి యొక్క కృపో, తీయాలనేటువంటి ఆకాంక్ష మాకు కుదిరో టైం తీయగలుగుతున్నాం. ఆ తీసిన టైంని ప్రజలకి సద్వినియోగం చేద్దాం. రాజకీయాలంటే డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారేమో, రాజకీయాలంటే అదే రాకెట్ సైన్స్ ఏమనేటువంటి తీరు నుంచి రాజకీయాలు అందరికీ చెరువులో ఉండాలా, రాజకీయాలు అందరూ చేయాలా, నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు ఎవరికి ఏ పరిధిలో వాళ్ళకుండే నాలెడ్జ్ ప్రకారం పోరాడగలిగే తత్వం బట్టు ప్రజలకి మంచి చేయాలని ఆలోచన ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలకు అర్హులే అనేటువంటి సిద్ధాంతాన్ని జనసేన పార్టీ నమ్మడం. ప్రతి ఒక్క కార్యాచరణలో టీడీపీ అంటే మనం చంద్రబాబు నాయుడు గారిని తిట్టేయాలా, లేకపోతే ఒక కులానికి అంటగట్టేయాలా, వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టేయాలా, ఇట్లాంటి కాదు సార్ పాలిటిక్స్. పీపుల్ మన నుంచి ఇంకేదో ఆశిస్తున్నారు. మనం ప్రపంచీకరణలో, ఆధునీకరణలో పోటీ పడుతున్నాం. ఈ ఒక్క విషయంలో మన ఆంధ్ర పాలిటిక్స్ మాత్రం మారట్లా.
ఎంతకాలం మాట్లాడుకుని ఎన్ని డిబేట్లు చేసుకున్నా ఆ ట్రెడిషనల్ పాలిటిక్స్ ఊకదంపడి వ్యవహారాలు కులాల మధ్య చిచ్చు ఈ మనకు వద్దు సార్. వాటి నుంచి నిజంగా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పినట్టు ప్రజలు విసిగిపోయారు, యువతరం విసిగిపోయాం. మనకు కావాల్సింది కన్జర్వేటివ్ పాలిటిక్స్. విక్రమ్ గారు ఏదో ఆదిలోనే అన్న దీంట్లో కాకుండా పాజిటివ్గా మాట్లాడుకుంటే ఇవాటి అనంతపురం సభలో ప్రత్యేక హోదా కానీ, రాయలసీమ సమస్యలు కానీ, అనంతపురం కరువు కానీ ఈ సమస్యను చాలా చాలా కూలంకషంగా ఆయన డిబేట్ చేశాడు. అయితే ఇక్కడ ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ఇవాల్టి బ్రేకింగ్ ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది, ఆయన ఏం చేయబోతున్నాడు అనే దాని మీద చాలా డౌట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు అందరికీ. బట్ హీ అనౌన్స్డ్, హీ డిక్లేర్డ్ ఏమని, నేను 19లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాను. 19లో వాళ్ళైతే ఒక 90% వరకు కొంత క్లారిటీ ఆయన తెచ్చుకోగలిగాడు, ప్రజలకు ఇవ్వగలిగాడు అండి. నేను 100 అనుకున్నాను, ఇంకా 10% ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే వెంకయ్యనాయుడు గారు ఇది ముగిసిన అధ్యాయం అని అన్న తర్వాత, తెలుగుదేశం దాన్ని ఆహ్వానించిన తర్వాత, దాని మీద ప్రజల్లోకి తీసుకెళ్ళి మీరు ప్రజలను కన్విన్స్ చేయండి అనేటువంటి ధోరణిలో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఇంకా కొంత వాళ్ళకి ఏదో కొంత ఇది ఇచ్చాడు. ఆయన ఏది అంటే మళ్ళీ తిరిగి ఏదన్నా ప్రకటిస్తారేమో అన్నట్టుగా పూర్తి స్థాయిలో అనలేదు. 100% అలా 90% అన్నారు. కానీ అక్కడ మనకి 100% ఇంకా ఆలోచించండి అన్నారు. ఇక్కడ ఆలోచించడానికి లేదు అది. అందుకని నేను 90% క్లారిటీ ఎందుకు అంటున్నానంటే 100% క్లారిటీ అయితే డెఫినెట్గా వాళ్ళు ఎవరు అనేది తేలిపోయింది. అది ముగిసిన అధ్యాయం అని అన్నారు. ప్రధాని మోడీ గారు మాట్లాడలేదు, వెంకయ్యనాయుడు గారు చెప్పారు, సన్మానాలు చేయించుకుంటున్నారు. అయితే మీరు ఆ యాంగిల్లో 90% అంటున్నారు, నేను ఆయన ఎంట్రీకి సంబంధించి 100% అంటున్నా. ఆయన ఎంట్రీకి సంబంధించి 100%. ఈ పార్టీలో ఎలా ఉండబోతున్నారు 90%, మీరు అన్నది కరెక్ట్, 90% ఉంది. సో ఆయన కొన్ని సూచనలు అంటే చాలా ఇంతకు ముందు కంటే కూడా కొంతవరకు చాలా స్పష్టంగా చెప్పారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే బీజేపీ అంటే ఎన్డీఏ మన విడతల వారీగా వెళ్దాం. ఫస్ట్ ఎంట్రీకి సంబంధించినంత వరకు చెప్పేశారు. అంటే ఆయనకి ఏంటంటే ఆయన ఒకటి అనంతపురం ఎందుకు ఎంచుకున్నారు, ఇప్పుడు మొన్న ఒకటి జరిగింది, ఏలూరులో ఓటుగా నమోదవడం, అక్కడ కార్యాలయం అనేది అడ్రస్ ఇల్లు ఏదో చూడండి అని చెప్పడం, నివాసానికి సంథింగ్, అదొక చర్చ జరిగింది. అప్పుడు ఎందుకు వెస్ట్ గోదావరిని ఎంచుకున్నాడు, అక్కడ కమ్యూనిటీ ఎక్కువ ఉందని, ఇలాంటి చర్చలు జరిగాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని వర్గాలు ఆయన బలవంతంగా అటువైపు నెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. బహుశా మరి దాంట్లోంచి బయటపడడానిక లేదా వేరే కారణాల అనంతపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అనంతపురంలో 2 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే కల్లూరు సుబ్బారావు గారి గురించి, తర్వాత తరిమిల నాగిరెడ్డి గారి గురించి చెప్పారు. ఇద్దరు కూడా ఆదర్శనీయులు ఆ జిల్లాకి సంబంధించిన వరకు, రాష్ట్రానికి సంబంధించినంత వరకు. అంటే కల్లూరి సుబ్బారావు గారు అయితే ఆయన ఒక విద్యావేత్త, చాలా దాదాపు 100 కోట్లు ఆ రోజుల్లోనే చేశారు. తర్వాత మనందరికీ తెలుసు చంద్రపుల్లారెడ్డి గారు, ఆయన ఇది తరిమిల నాగిరెడ్డి. అయితే ఆయన ఏంటంటే అనంతపురం చాలా వెనుకబడి ఉంది, సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏమీ ఇక్కడ కరువును పారదోలలేదు. కాబట్టి కనీసం ఒక 100 TMC ఆఫ్ వాటరు అనంతపురం జిల్లాకి రావాలి అనేటువంటిది ఒకటి మాట్లాడారు. సో 100 TMCలు అనంతపురం జిల్లాకి రావాలని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కేసీ కెనాల్ నుంచి నాకు తెలిసి ఒక 10 TMC ఆఫ్ వాటర్ వెళ్తుంది. తర్వాత చాలా పెద్ద కోరిక అంటే దానికి డిమాండ్ కూడా అనంతపురం జిల్లా వాళ్ళు ఎవరో బహుజన్ అనుకోవడం చెప్పుంటారు. అంటే కేసీ తుంగభద్ర హై కెనాల్కి ప్యారలల్ ఒకటి కట్టి మాకు నీళ్ళు ఇవ్వండి అని అనంతపురం వాళ్ళు అడుగుతున్నారు. అయితే దానికి సంబంధించింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కాంగ్రెస్ ఉన్నా, అంతకుముందు ఇప్పుడు టీడీపీ ఉన్నా కూడా దీనికి ఏంటంటే కర్ణాటకతో ఇబ్బంది ఉంది. హోస్పేట నుంచి మనకు ఇది రావాలి, హోస్పేట జలాశయం నుంచి. కాబట్టి 100 TMCలో వాటరు ఏ విధంగా సాధ్యం అవుతుంది అనేటువంటిది ఒక ప్రశ్న. అంటే దానికి ఎవరు ప్రయత్నించినా ఇది ఇంటర్ స్టేట్ ప్రాబ్లం అది. తర్వాత ఏంటంటే 300 TMC ఆఫ్ వాటర్ మాకు కావాలనేది రాయలసీమ వాళ్ళు అడుగుతున్నారు. ఆఫ్టర్ బైఫర్కేషను మాకు ఏంటంటే కృష్ణా బేసిన్ నుంచి మాకు 300 TMC వాటర్ కావాలనేది పెద్ద డిమాండ్ ఉంది. అయితే ఇంతకంటే ముఖ్యంగా మీరు అసలు ఒకటి విస్మరించారు, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాయలసీమ వెనుకబాటుతనం ప్రశ్నించి మళ్ళీ ప్రత్యేక ఉద్యమాలు వస్తాయని చెప్పాడు ఆయన. అవన్నీ వచ్చాయి. నేను అనేది అంశాల వారీగా మనం డిబేట్ చేద్దాం. ఇవాల్టి బ్రేకింగ్ మాత్రం ఇదే, పవన్ కళ్యాణ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. బట్ అనంతపురాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అనేది మీరు ఒక రీజన్ చెప్పారు, అక్కడ కరువు ఇవన్నీ కూడా. రైట్. విష్ణు గారు గుడ్ ఈవినింగ్ అండి. చిరంజీవి గారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎంపీగా ఉన్నారు స్టిల్. ఇంకా అఫ్కోర్స్ చిరంజీవి గారు ఉంటే పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉండాలని ఏమి రాజ్యాంగంలో రాయలేదు. బట్ ఆయన జనసేన పార్టీకి సంబంధించిన ఒక రోడ్ వేసేశారు. 2019లో ఎలా ఉంటాడు అనే డౌట్స్ని పటాపంచలు చేస్తూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు.
ఆయన పోటీ చేస్తాడంటే ఆయన పార్టీ పోటీ చేసినట్టు లేక. కాకపోతే ఇక పొత్తులు ఉంటాయా ఉండవా ఇక అన్నీ అప్పటి సమీకరణాలు అనుకోండి. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ప్రకటన మీద, అనంతపురం నుంచి రాయలసీమ నుంచే చేస్తున్నాననే ప్రకటన మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? అంటే పవన్ కళ్యాణ్ గారు అనంతపురంలో సభ పెట్టడం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అంటే కరువుతో పాటు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను కూడా బేరీజ్ వేసుకుని ఆయన అనంతపురంలో సభ పెట్టడం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వెస్ట్ గోదావరి నుంచి తెలుగుదేశం అక్కడ బలంగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి నివాసం ఉంటాను అని చెప్పని అంటున్నాడు. అట్లాగే అనంతపురం అక్కడ వేరే రాజకీయ పార్టీ, తెలుగుదేశం అనంతపురంలో అయితే తెలుగుదేశం మెజార్టీ ఎక్కువ ఉంది. అలాగే రాయలసీమ నుంచి అని అనుకుంటే మన వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి అక్కడి నుంచి ఆ పాకెట్ నుంచి ఏదైనా చేయాలనే ఉద్దేశం ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. తర్వాత ఆయన మాట్లాడినటువంటి ఇది చూస్తూ ఉంటే అటు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతోనూ తీవ్రంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, భాషా పదజాలం వాడటంలో కొంత జాగ్రత్త పడినట్టున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కొంచెం టార్గెట్గా చేసి మాట్లాడటం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కానీ, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీని ఏ విధంగా స్వాగతించారని చెప్పని కానీ, అవినీతి విషయంలో కానీ ఇలా రకరకాలుగా ఆయన కొన్ని అంశాలని ప్రస్తావించడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము సరైనటువంటి దిశలో నడవట్లేదు అని సమస్యలను కూడా ప్రస్తావిస్తున్నారు. కానీ గతంలో జరిగినటువంటి 2 సభలకి భిన్నంగా ప్రత్యేక హోదాతో పాటు మిగతా అంశాలను కూడా ఈయన జోడించడం జరిగింది. అంటే ప్రత్యేక హోదా మీద కొంత ఫోర్స్ తగ్గినట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఏమైనప్పటికీ కూడా ఆయన ఒక ఏ ప్రాంతాల్లో ఏ విధంగా మనం చొచ్చుకు వెళ్ళాలి అని చెప్పిన ఒక దీని మీద కూడా ఉంది. కానీ ఇద్దరి నాయకుల్ని కూడా డైరెక్ట్గా ఆయన మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి డైరెక్ట్గా ఆయన, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి మూలంగానే అధికారంలోకి వచ్చిందనేది ఆంధ్ర రాష్ట్రంలో బలంగా వినిపించేటటువంటి అంశం. అలాంటిది ఆయన్ని డైరెక్ట్గా టార్గెట్ చేయట్లేదు, మోడీ గారిని టార్గెట్ చేయట్లేదు, అంశాలని ప్రస్తావిస్తా ఉన్నారు. ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎంతవరకు ఈ స్టాండ్ మీద ఆయన ఉంటారో చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చాలా కీన్గా విమర్శించడం జరిగింది. రైట్. దినకర్ గారు, ఇప్పటివరకు జరిగిన 2 సభలు, తిరుపతి అండ్ కాకినాడ సభలకి ఈ సభకి ఒక డిఫరెన్స్ ఉంది. తిరుపతి అండ్ కాకినాడలో బీజేపీ టార్గెట్గా సాగాయి, తెలుగుదేశానికి సున్నితమైన చురకలు పడ్డాయి. మీరు కూడా చూస్తూ ఊరుకుంటున్నారు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అవసరమైతే కొన్ని సభలు అయిన తర్వాత ఎంపీలందరూ ఇళ్ళ ముందు కూడా ఇది చేస్తాము, వాళ్ళని రోడ్డు మీద లాగుతాం, ఈ రకమైన ఇది జరిగింది. బట్ ఇవాళ స్పష్టమైన హెచ్చరిక వచ్చింది. హెచ్చరిక, నేను మీ అంతు చూస్తాను, మిమ్మల్ని పొడి చేస్తాను నరికి అట్లా అనలేదు, నేనే రంగంలోకి దిగుతాను. 2019 నాటికి పరిస్థితి మారకపోతే కండిషన్ పెట్ట అన్కండిషనల్గా 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నా పార్టీ ఎన్నికల బరిలో నిలబడుతుంది అనేది పరోక్షంగా హెచ్చరిక. ఒకవేళ మీరు ప్రజలు కోరుకున్న కోరిక కానీ, ప్రజలకు మీరు ఇచ్చిన మాట కానీ నెరవేరిస్తే ఫ్రెండ్లీగా ఉంటుందేమో, నెరవేర్చకపోతే రంగంలో గోదాలో చూసుకుందాం, గోదాలో చూసుకుందాం అనే తరహాలో ఆయన ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఇది పరోక్షంగా ఒక హెచ్చరిక తెలుగుదేశానికి కానీ బీజేపీకి కానీ. సో ఈ హెచ్చరికని మీరు ఎలా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రంగానే చూసి ఊరుకుంటారా, లేకపోతే 2 అధికార పార్టీలకు ఒక వార్నింగ్గా చూస్తున్నారా మీరు? 2 అంశాలండి ఇందులో. పార్టీ అనేది గత ఎన్నికల ముందే ఆయన పెట్టారు, కాకపోతే నిర్మాణం లేదు కాబట్టి నేను తర్వాత చెప్తాను. ఇవాళ ఒక స్పష్టత, నేనైతే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా ఉన్నటువంటి ప్రజాస్వామ్య హక్కు, దాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే కొన్ని రకాల అంశాలు ఆయన లేవనెత్తినప్పుడు ఏంటంటే, వారికి ఉన్నటువంటి సందేహాలు ఏమైనా ఉన్నప్పుడు రైజ్ చేసినప్పుడు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాన్ని నడుపుతున్న మాకుంది. ఆ రెస్పాన్సిబిలిటీ నుంచి ఎక్కడా కూడా పక్కకి తప్పుకునేటటువంటి అవకాశం మా దగ్గర నుంచి లేదు. నెంబర్ 1, ఏదైతే ప్రత్యేక హోదాకి సంబంధించి అది రావాలి, 2.5 సంవత్సరం మేము కోరుకున్న మాట వాస్తవం. 2 సార్లు అసెంబ్లీలో మేము రెజల్యూషన్ పాస్ చేయటం అయితేనేమి, మేము ప్రధానమంత్రి గారిని కానీ మంత్రులు కానీ కలిసినప్పుడు దానికోసం మాట్లాడారు. కాబట్టి సమయము
అక్కడ డిలే అయ్యేకుంది వ్యవస్థలో వచ్చిన మార్పులు మేము ఇయలేకపోతున్నామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు అక్కడ. వారు ఢిల్లీ నుంచి పోయి స్పష్టమైన సంకేతాలు వచ్చినటువంటి దాని మీద ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి మేము లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి, రాజధాని లేని రాష్ట్రానికి నిధులు కావాలంటే ఏ నెలకి ఆ నెలను ఎదురు చూపులు చూసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇంకా డిలే చేసి రాదు మేము ఇయ్యము అని స్పష్టత అక్కడ ఇస్తున్న క్రమంలో ఏ విధంగా ఉన్న అందులో అంశాలు మేము రాబట్టుకోవాలనే దాని దగ్గరే మేము ప్రయత్నం చేశాం. ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి అంశాల్లో ప్యాకేజ్ అని చెప్పో లేకపోతే అసిస్టెన్స్ అనో వాళ్ళు ఇచ్చిన దానిలో మాకు వచ్చే బెనిఫిట్స్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటిని ఆహ్వానిస్తూ ఉన్నామని చెప్పాము. రావాల్సినటువంటివి కావాల్సిన వాటిని అడుగుతూనే ఉంటామని చెప్పాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి నుంచి బయటికి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. అయితే ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం తరపున వారు ప్రకటించిన తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి సన్మానాలు మేము చేసాం. అది అంటే మేమైతే డీటెయిల్ గా ఆయన ఏమి అంశాలు అయితే ఇంకొకటి సునిశ్చితమైనటువంటి అంశము ఏంటంటే మాకు సంబంధించినటువంటి వరకు నేను అడుగుతున్నది ఒకటే, పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు ప్రకటించాడు. దాన్ని అధికారంలో ఉన్న తెలుగుదేశం కానీ, పొత్తు పెట్టుకున్న బీజేపీ కానీ, లేదా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఎలా చూస్తున్నాయనేది ఫస్ట్ ఎపిసోడ్. ఒక రాజకీయ పార్టీ ఆయన పెట్టాడు, ఆయన యొక్క భావాలు చెప్పారు. ఇంకా సిద్ధాంతాలకైతే లోతుగా వెళ్ళి చెప్పలేదు, చెప్తానని చెబుతున్నాడు. సిద్ధాంతాలు ఉంటాయి, జనసేన సిద్ధాంతాలు కొత్తగా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాదు కదా, ఒక పార్టీకి అనేది వాళ్ళ యొక్క విధి విధానాలు, వాళ్ళ కూర్పు అవన్నీ ఉంటాయి. అవన్నీ వచ్చిన తర్వాత 2019 ఎన్నికలకు సంబంధించి అప్పుడు ఉండేటువంటి కాలం. రామకోటే గారు, మీ స్నేహితుడు ఇప్పటి వరకు విమర్శలు, ఇప్పటి వరకు హెచ్చరికలకు మాత్రమే పరిమితమయ్యాడు. తిరుపతి అండ్ కాకినాడ సభల్లో అనుకున్నాం, లేదు ఏదో మంచితనంగా ఈ ప్యాకేజ్ అద్భుతంగా ప్యాకేజ్ ఇస్తే ఆయనే అర్థం చేసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాడని ఒక హోప్ ఏదో ఉండినట్టుంది ఇప్పటి వరకు. బట్ ఆయన డినై చేశాడు పూర్తిగా. మీరు మోసం చేశారు, మీరు చీట్ చేశారు, ప్రజల్ని దగా చేశారు, మీ కళ్ళు నేల మీద లేవు, మీ కళ్ళు ఆకాశం వైపు ఉన్నాయి అని చాలా సూటిగా విమర్శిస్తూ తన అధికారంలో, తన ఎలక్షన్లోకి రాబోతున్న విషయాన్ని స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో దీన్ని ఒక హెచ్చరికగా తీసుకుంటున్నారా లేదా? ఎందుకంటే ఏ రకంగా చూసినా ఆయన బలవంతుడు, ఇమేజ్ పరంగా చూసినా బలవంతుడు, ఫ్రెష్గా రాజకీయాల్లోకి ఫ్రెష్గా వస్తున్నాడు, ఒక నంబర్ 1 టాప్ స్టార్, సినిమాల్లో టాప్ స్టార్గా ఉన్నాడు. ఇంతవరకు కళంకం లేదు ఆయనకి. ఇంకా చిరంజీవి గారి మీద విమర్శ ఉండొచ్చు కానీ ఈయన మీద విమర్శలు లేవు. పైగా ఒక ఇమేజ్ ఏముందంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం పవన్ కళ్యాణే అనే ఒక ఇమేజ్ చాలామందిలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఇది హెచ్చరికగా తీసుకుంటారా మీరు, లేక లైట్గా తీసుకుంటారా? పవన్ కళ్యాణ్ గారిని స్వాగతిస్తున్నామండి. వారు చేసినటువంటి ఒక మంచి ప్రసంగం కనుక ఉంటే కనుక దాన్ని స్వాగతించాలి. ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామంలో దేశ విదేశాల్లో ప్రపంచంలో మోడీ గారి లాంటి నాయకుడు ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంలో వారు గనక ఏదైనా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైనా కార్యక్రమాల గురించి వారి గనక అవగాహనతో వారు మాట్లాడితే సంతోషం. ఒకవేళ లేదు నేను రాజకీయాల్లోకి వచ్చి వీటిని ప్రక్షాళన చేస్తాననే ఉద్దేశంతో కనుక వస్తే కూడా తప్పకుండా రావాలి. ఇలాంటి వ్యక్తులు రావటం గురించి మనం తప్పకుండా ఎప్పుడు కూడా మనం పిలవాలి. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే కానీ ప్రజల సమస్యలు పరిపూర్ణంగా అవగాహన కాదు. 100 టీఎంసీలు ఇవాళ నాకు అనంతపురం జిల్లాకు కావాలి అంటే 100 టీఎంసీలు తీసుకెళ్ళడానికి మినిమం దరిదాపుగా 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. అదే ఇవాళ ఆయన కనుక నేను వచ్చి అనంతపురం దాహార్తిని తీరుస్తాను, సత్యసాయిబాబా మళ్ళీ పుట్టలేదు, నేనే వచ్చానని కనుక వారు కనుక చెబితే కనుక వీ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా వారు చేసేటువంటి కృషికి మేము తప్పకుండా మా యొక్క ఎదిస్తాం. వారు ఇంత పరిణితి చెందిన విధంగా మాట్లాడటం అనేది సంతోషకరం. అయితే ఏంటంటే దీంట్లో ఉన్న విషయం ఏంటంటే రాష్ట్రానికి ఏమేం కావాలి అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వాళ్ళు దినకర్ గారు చెప్పినట్టుగా రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్యాకేజీ విషయంలో కానీ, రాష్ట్రానికి ఇచ్చినటువంటి విధానంలో కానీ దేంట్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా రాష్ట్రాన్ని ఆదుకుంటుంది. అన్ని విషయాల్లో రాష్ట్రానికి పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రంలో ఉన్నట్టు రావాల్సిన విషయాల గురించి పరిపూర్ణ అవగాహనతో చేస్తుంది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ప్రజల పక్షాన్ని నుంచి సమస్య ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తున్నారో, మిమ్మల్ని వాళ్ళు లాక్కెళ్తున్నారో, ఎవరిని లాక్కెళ్తున్నారో మాకు తెలియదు.
పవన్ కళ్యాణ్ నమ్ముతున్నది ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం చేస్తున్నారు, ప్రత్యేకించి బీజేపీ అయితే దగా చేస్తుంది. ఇవి ఆయన వాడిన పదాలు. సో అందువల్లే నేను ఇక మీరు కనుక పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పేశాడు ఆయన. సో దీన్ని మీరు వార్నింగ్స్గా తీసుకుంటారా లేదా, లేక ఏదో స్వామి చెప్పినట్టు పిల్ల కాకేం తెలుసు ఉండేది తప్ప ఇలాంటి పదాలు ఏమన్నా వాడమని నేను చెప్పడం లేదు. సహజం వాడడం మీలాంటి పార్టీలకి, పెద్ద పార్టీలకి, కొత్త పార్టీలు అంటే చులకన, అలుసు అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? భారతీయ జనతా పార్టీ ప్రజా జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తిని స్వాగతిస్తుంది. కారణం ఏంటంటే ప్రజలకి రాజకీయాల్లో ఉన్నటువంటి విధానాన్ని తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు రావటం స్వాగతిస్తున్నాం. కానీ వారు ఇవాళ మాట్లాడుతున్న పదజాలంలో భారతీయ జనతా పార్టీ మోసం చేసింది అనేది వారు మళ్ళీ మరొకసారి కొంతకాలం అయిన తర్వాత వారు ఎలా తేల్చుకుంటారో నాకు తెలియదు. ప్రజలకి మోసం చేశాం, లాభం చేశామో తెలుసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు. కారణం ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేతికి, ప్రతి మనిషికి, వాళ్ళందరికీ కావాల్సిన విధానాన్ని చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా మేము వారితో కలిసి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కోరుకుంటున్నాం. కాబట్టి వారు దాన్ని గమనించాలి. మేము ఎవరిని మోసం చేయలేదు, చెప్పిన పని చేస్తున్నాం. అభివృద్ధి ఫలాలను ప్రజలకు రామకోట గారి ఒక్క నిమిషం. ఇక్కడ మనం ఇవాళకి సంబంధించినంత వరకు మామూలుగా ఇవాళ నా లెఫ్ట్ నెట్లో నేను మిమ్మల్ని కోరేది ఒకటే, రెగ్యులర్గా అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడం కాకుండా సూటిగా చెబితేనే మనకి ఇవాళ చాలా సమస్యలకు ఆన్సర్లు దొరుకుతాయి, పరిష్కారాలు అనే ఆన్సర్లు అయితే దొరుకుతాయి. ఇక్కడ అప్పుడే అనంతపురం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒక కలకలం బయలుదేరినట్టుంది. ఆయన అనంతపురం నుంచే మొదటి ఆఫీస్ అని పోటీ చేస్తాను అనగానే అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పవన్ కళ్యాణ్ కాల్ చేశాయంట. పవన్ కళ్యాణ్ కాల్ చేసి ఏంటంటే మీరు ఇలా అన్నారు అని అంటే, లేదు నేను పార్టీ ఆఫీస్ అక్కడ కానీ పోటీ అక్కడ కాదని చెప్పాడు అనేది నాకు ఒక మెసేజ్ అప్పుడే ఇంత తొందరగా. సో దీని మీద అక్కడ ఏం జరిగిందో ఒకసారి మా రిపోర్టర్ ప్రవీణ్ ఉన్నారు, ఒకసారి టెలిఫోన్ లైన్లో ఒకసారి మాట్లాడదాం. ప్రవీణ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ అంటే పవన్ కళ్యాణ్ చెప్పండి. తన రాజకీయ కార్యకలాపాలకు తొలిగా అనంతపురం వేదిక చేసుకుంటా అని చెప్పారు. ప్రధానంగా ఫస్ట్ ఆఫీసుని ఇక్కడ పెట్టడంతో పాటు ఇక్కడ నుంచే తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభిస్తాను. ప్రధానంగా ఈ అనంతపురం తరచూ వచ్చిపోతున్నా అని చెప్పడంతో పాటు 2019లో నేను ఎలక్షన్స్ లో పోటీ చేస్తాను, ఖచ్చితంగా ఓటమి గెలుపొంది తర్వాత విషయం, ఖచ్చితంగా పోటీ చేస్తాను నేను. అయితే ఈ అనంతపురం అంటే నాకు చాలా అభిమానము, ఇష్టం అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అనంతపురంలో పోటీ చేస్తాడా లేకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేస్తాడా అనే దాని మీద ఆయన నిర్దిష్టంగా అయితే చెప్పలేదు. రాజకీయ కార్యకలాపాలు ఇక్కడ నుంచి ప్రారంభిస్తానని చెప్పారు. ప్రవీణ్ ఒక మాట, ఆయన అనంతపురం నుంచి అన్నారు, గెలిపిస్తారో ఓడిస్తారో మీ ఇష్టం అన్నారు, గెలుపోవటములకి వెరిచేది లేదు, భయపడేది లేదు, పోటీ చేయడం ఖాయమని చెప్పారు. అక్కడ ప్రజల్ని అడిగారు, మీరు మీ ఇష్టం మీ చేతుల్లో ఉంటుంది గెలుపోవటంలని ఒకటికి 2 సార్లు అన్నాడు. సో అందులో సందేహం లేదు. అప్పటికి ఆ క్షణానికి ఆయన అనంతపురం అనే దృష్టితోనే అన్నారు. కానీ ప్రభాకర్ చౌదరి ఎందుకు ఫోన్ చేశారు, ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, మీకేమని చెప్పాడా ప్రభాకర్ చౌదరి? ప్రభాకర్ చౌదరి ఇందాక కాల్ చేయడంతో అంటే HMTVతో మాట్లాడడం జరిగింది ప్రభాకర్ చౌదరి. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో నిర్దిష్టంగా ఈ మాట లేదు కదా, మీరు ఎందుకు ఈ దీన్ని తీసుకొస్తున్నారనే దాంట్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ లో అనంతపురంలో నేను నిలబడుతున్నానన్న విషయం క్లారిటీగా లేదు కదా అనేది ప్రభాకర్ చౌదరి గారి అది ఆయన డౌటా? HMTV ఎందుకు క్రియేట్ చేస్తోంది పవన్ కళ్యాణ్ చెప్పకుండా అనేది ఆయనకు వచ్చిన అనుమానమా? సరే, పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలుగులో ప్రకటించినప్పుడు అప్పుడు స్పందిస్తారులే. అంత స్పష్టంగా చెప్పిన తర్వాత HMTVకి ఏం ఆనందం లేదు, అనంతపూర్లో పవన్ కళ్యాణ్ నిలబెట్టాలనే కోరిక కానీ ఆనందం కానీ మనకేం లేదు. ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైన్లోకి వచ్చినందుకు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే రామకోటే గారు, మీరు రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నాము, రాజకీయాల్లోకి మేము ఎవరు వచ్చినా స్వాగతిస్తాము అని మీరు చాలా చెప్తున్నారు. కానీ ఆయన వెనుకబడిన ప్రాంతాలు మాట్లాడారు, ఉత్తరాంధ్ర గురించి మాట్లాడారు, రాయలసీమ గురించి మాట్లాడారు, ఎడారైపోతుంటే చూస్తూ ఊరుకున్నారని మాట్లాడారు, కొందరు సన్మానాలు చేయించుకుంటున్నారని మాట్లాడారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రజల మీద ఉంటుంది, ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. తప్పించుకుని కూర్చునే సమస్య కాదు ఇది. ఆయన క్లియర్గా సన్మానాల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరందరూ కట్టగట్టుకుని ఢిల్లీ వెళ్ళి అరుణ్ జైట్లీకి సన్మానం చేశారు. మీరు దాన్ని క్వశ్చన్ చేశాడు ఆయన.
ధన్యవాదాలు చెప్పామండి. ఎందుకంటే చేసిన పనికి చెప్పకపోవడం తప్పు. అరుణ్ జైట్లీ గారు చేసినటువంటి పనికి చెప్పకపోవడం తప్పు. వారు మాట్లాడుతున్నారంటే వారి విఘ్నత వదిలేతాం. ఎందుకంటే అరుణ్ జైట్లీ గారు కూర్చొని చేసినటువంటి కార్యక్రమాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకోవాలి. ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి ప్యాకేజీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. ఒకటి, రాష్ట్రంలో దేశంలో 600 పైచీలకు జిల్లాలు ఉన్నాయి. ఏ జిల్లాల్లో అయినా వెనుకబడి జిల్లాలు చాలా ఉన్నాయి. 300 జిల్లాలు పైచీలకు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కనుక ఏదైనా జిల్లాలు వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడే ఆలోచన కనుకుంటే చట్టంలో ఉన్నాయి. వారు దాని విషయంలో ఏం మాట్లాడలా. ఇప్పుడు సన్మానం చేయించుకోవటం అనేది వారి యొక్క వ్యక్తిగతం. ఎందుకంటే సన్మానానికి మీరు విజయవాడ నుంచి అక్కడ దాకా పోయి సన్మానం ఎందుకు? ఢిల్లీ ఏం సాధించారని సన్మానం చేస్తారు? ఏమండి, ఏం తప్పదండి. మీరు ప్యాకేజీలో హోదా ఎగ్గొట్టినందుకు సన్మానమా? ఏం సన్మానం? సన్మానానికి ఒక అర్థం ఉండాలి కదా. ఇప్పుడు 3 నెలలు అయింది, ఇంతవరకు దేంట్లో క్లారిటీ లేదు. రామకోటయ్య గారు, ఇందులో ఇప్పటి వరకు 3 నెలలు ఎందులో కూడా క్లారిటీ లేదు. విభజన చట్టం చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. ఆల్రెడీ ఉన్న చట్టాన్ని ఏమో తొంగలో తొక్కారు. ప్యాకేజీలో ఏమి స్పష్టంగా లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ ప్యాకేజీ చూస్తే నా కళ్ళు ఇదైపోయినాయి, కళ్ళు కాయలు కాసినాయని చెప్పిన అర్థం వచ్చినట్టు చెప్పారు. సైట్ వచ్చింది, స్పెట్స్ పెట్టుకొచ్చారు, చదివి సైట్ వచ్చి స్పెట్స్ పెట్టుకొచ్చారు సభకి. స్పెసిఫిక్ గా మీరు ఏదో సాధించే సన్మానం అంటే ఎట్లా? ఏమండి, ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. మేము ఏమేమి ఇచ్చామో స్పష్టంగా పేపర్ మీద ఇచ్చి చూపిస్తున్నాం. మీరు పేపర్ చదువుతున్నారో లేదో మీకు అర్థం కావట్లా. ఒకటండి, ఒకటి రామకోటయ్య గారు ఆయన చెప్పాడు, మీరు పేపర్ మీద పెట్టారు. పేపర్ మీద పెట్టడానికి మీకు 2.5 సంవత్సరాలు పట్టింది. ఆ 2.5 సంవత్సరాలు మీకు దీనికే ఇంత టైం పడితే ఎవరైనా పరిశ్రమ పెట్టి అది ఉత్పత్తి స్థాయికి వెళ్ళాలని ఎంత టైం పడుతుంది? కనీసం కామన్ సెన్స్ ఉందా అని ఇండైరెక్ట్ గా అడిగాడు. ఇక్కడ నేను అడుగుతున్నది ఒకటే సార్, నేను అడుగుతున్నది భారతదేశం ఉన్నటువంటి ఇంత పెద్ద దేశంలో చేసేటువంటి కార్యక్రమాలని, మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి, మనం ఉన్నటువంటి ఆలోచన సరళికి, వచ్చినటువంటి విధానానికి భారతీయ జనతా పార్టీ ఎంతో త్వరగా సమస్యను పరిష్కరించింది. ఇవాళ ఆంధ్రదేశం ఇది మీకు ముగిసిన అధ్యాయమేమో కానీ, వెంకయ్య నాయుడు కానీ మనం సన్మానం చేయడం తప్పు కాదు. రామకోటయ్య గారు, ఇది మీకు ముగిసిన అధ్యాయమేమో కానీ, విష్ణు గారు, ఇది మీకు ముగిసిన అధ్యాయమేమో కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఒక సరికొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేస్తోంది. ఇది ఆయన మాట్లాడిన మాట. ఇది మీకు ముగిసిన అధ్యాయం. మీరు దాన్ని ముగించదలుచుకున్నారా అలాగే, లేక మళ్ళీ ఏమన్నా కొత్త పుస్తకం తెరవదలుచుకున్నారా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. తెరిచే ఆలోచన లేదు మీకు. ప్రేమ ఉంది మీకు ఇక అధ్యాయాన్ని మళ్ళీ తెరిచే ఆలోచన లేదు. ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను, అది ఆ అధ్యాయం ముగిసినట్టేనా? మీకు కొత్త అధ్యాయాన్ని మళ్ళీ ఏమైనా తెరిచే ఆలోచన ఉందా ఇంకో రూపంలో? ఎందుకంటే ఉందా లేదా? నిరంతరం సర్వీస్ సేవ ఉందా లేదా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్లీ, ఉందా లేదా? స్ట్రైట్ అవే చెప్తున్నామండి. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కి నిరంతరం సర్వీస్. అది వదిలిపెడదాం సార్. ప్రత్యేక హోదా అనే అధ్యాయం ముగిసింది అని ప్రకటించారు ఇంతకు ముందు. ముగిసిందా? మళ్ళీ తెరిచే ఆలోచన ఉందా? ప్రత్యేక అధ్యాయం అనే అంశం ముగిసింది. రైట్, ఓకే, లీవ్ ఇట్. రైట్, ఓకే, లీవ్ ఇట్. పబ్లిక్, ప్రజలు పవన్ కళ్యాణ్ చూసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు చూసుకుంటాయి. విక్రమ్ గారు ఒక్క నిమిషం రామకోటయ్య గారు ఒక్క నిమిషం రామకోటయ్య గారు దయచేసి. విక్రమ్ గారు, ఇది ముగిసిన అధ్యాయం అని మీరు అంటున్నారు, సరికొత్త రాజకీయ అధ్యాయానికి మేము తెరలేపుతున్నాం. ఇది ముగిసిన అధ్యాయం అని మీరు అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఒక అమృతపు చుక్క అని చాలా స్పష్టంగా చెప్పాడు. దీన్ని వదిలే ప్రసక్తే లేదన్నాడు. ఎంత దూరమైనా వెళ్ళి దీన్ని సాధించుకొస్తా అన్నాడు. సో ఇక్కడ వాళ్ళు చెప్పేస్తారు ఓపెన్ గాని, ఇది ఇంకా రీఓపెన్ అయ్యే వెళ్ళిపోయింది కోల్డ్ స్టోరేజ్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అయితే ఒకటి ఉందండి. బీజేపీకి దే మే నాట్ అంటే సఫర్ మచ్. ఇది పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి సఫరర్ విల్ బి తెలుగుదేశం విల్ బి ద సఫరర్, మేజర్ సఫరర్. ఎందుకంటే దే బ్యాడ్లీ నీడ్ అనదర్ 5 టర్మ్ అండి. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఇంకొక 5 ఏళ్ళు కావాలి వాళ్ళకి. ఎందుకంటే బికాజ్ దే హ్యావ్ ఎంబార్క్డ్ సో మెనీ ఇవి, కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టారు, అమరావతి ఇవన్నీ. కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళు ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ రీఓపెన్ చేయరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మాత్రం దీని మీద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఒక రిపర్కషన్స్ అనేది, ఒక ప్రకంపనలు అయితే డెఫినెట్గా వస్తాయండి. ఎందుకంటే వాళ్ళు పెద్దగా బయటకు చెప్పకపోవచ్చు, అంటే స్పందించకపోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా చేయగలిగింది లేకపోతే కార్యాచరణలో లేదు. కానీ
వచ్చే ఎన్నికల్లో అది మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది అనేటువంటి విషయం తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం అందరికంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే ఇవాళ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారో, బీజేపీ వాళ్ళు అన్పెట్రబుల్గా ఉండొచ్చు, ఇక ముగిసిపోయింది మేము అధ్యాయం ఇంకేం తెరమని, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం మీద ఇండైరెక్ట్గా ఒక ప్రెషర్ ఉంది. ఎందుకంటే బీజేపీ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, వాళ్ళంటే మీరు మాత్రం ఎందుకు ఓకే చేశారు, దానికి మీరు కూడా బాధ్యులు కదా అనేటువంటి మాట అన్నాడు ఆయన. తర్వాత ప్యాకేజీలు ఇన్కన్సిస్టెన్సీస్ చెప్పాడు. జైట్లీ గారేమో 2,05,000 crores అంటాడు, 2,003 కోట్లు, 2,00,000 కోట్లు ఆయన అంటాడు, 2,25,000 కోట్లు ఈయన అంటాడు. తేడా 23,000 కోట్లు. దీనికి మీరు ఏం చేశారంటారు. కాబట్టి ఇది మొత్తం ఒక్క నిమిషం దయచేసి. అనంతపురం శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు డిబేట్ చూసి మాట్లాడాలని లైన్లోకి వచ్చారు. ప్రభాకర్ చౌదరి గారు నమస్కారం. నమస్కారం. బాగున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ చౌదరి గారు. మాకేమో ఆ స్పీచ్ చూస్తే చాలా స్పష్టంగా అనంతపూర్ నుంచే పోటీ చేస్తానని మాకు అర్థమైంది. మీరేమో మా ప్రవీణ్తో ఎందుకు మీరు ఇట్లా చేస్తారో ఆయన అనలేదు కదా అని మీరు అన్నారట. ఏంటి వాట్ ఈస్ గోయింగ్ ఆన్? వెంకటకృష్ణ గారు, నేను కూడా చూశాను సార్. ఆయన అనంతపురం జిల్లాలో పార్టీ కార్యాలయం అనంతపురం నుంచి స్టార్ట్ చేస్తారంటే రాజకీయ కార్యకలాపాలకి ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాననేది చెప్పుకునే చెప్పాడు. అవును. రెండవది 2019లో పోటీ చేస్తా అన్నాడు. ఒక అనంతపురం అయినా చేయొచ్చు ఆయన, ఎందుకంటే ఆయన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎందుకంటే ఆయన హక్కు ఉంది, దాన్ని కాదనడానికి ఎవరికి హక్కు లేదు. ఎక్కడైనా అనంతపురం చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. బట్ స్పెసిఫిక్ గా అనంతపురం అని అన్నాడా అని చెప్పి నేను ఆరాధిస్తాను, అంతకు తప్ప ఒకవేళ అనంతపురమే ఆయన నిలబడతాడు అనుకోండి. అయితే నేను మీరు ఆరాధిస్తారు కాబట్టి ఒక మిత్రుడుగా, మీరు నాకు మంచి మిత్రుడు కాబట్టి నేను చెప్తున్నాను, ఆయన స్పష్టంగా అనంతపురం చెప్పారు. ఓకే, వెల్కమ్ ఇట్. ఇప్పుడు ఎందుకంటే మాకే మిత్రపక్షమే ఆయన మిత్రపక్షమే. జనసేన ఇంకా ప్రస్తుతానికి జనసేన మేము మిత్రపక్షమే, కాబట్టి కొన్ని సూచనలు చేశాడు, అవి మార్చుకోవడము, ప్రత్యేక హోదా గురించి ఆలోచించుకోవడం మీరు చేస్తే కనుక మీ మిత్రపక్షంగా ఉంటుంది, లేకపోతే వైరపక్షంగా మారుతుంది. దాంట్లో అనుమానం ఎందుకు? ఇప్పుడు ఆయన సముచితమైన సలహాలు ఇచ్చినప్పుడు, ఇది ప్రజాహితానికి ఉపయోగపడేటప్పుడు సాధ్యాసాధ్యాలు బట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉండాలని చెప్పి ఈయనైతేనే మెరుగైన సేవలు చేస్తారని చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. అందుకనే ప్రజల రుణం తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఏమైనా సముచితమైన సలహాలు ఇచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో గతం కంటే మిన్నగా 2 సంవత్సరాల్లో మరి డ్రాస్టిక్ చేంజెస్ కూడా వస్తున్నాయి మా జిల్లాలో కానీ, ఇరిగేషన్ సైడ్ కానీ, అన్ని కానీ అవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు చేసేటువంటి శ్రమని కానీ, ఆయన ఉన్నటువంటి చేసేటువంటి విధానాలు కానీ ఎవరు కూడా కాదనే పరిస్థితి. మీరు ఎలాగో లైన్లోకి వచ్చారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను. పవన్ కళ్యాణ్ డిమాండ్ 100 TMCలు ఇవ్వాలి అనంతపూర్కి వీలైన తొందరగా, అది సాధించడానికి నేను కూడా మీతో కలిసి వస్తాను, ఎలా సాధిద్దామో చెప్పండి అని ప్రభుత్వాన్ని కూడా కలుపుకొని పనిచేద్దామని అన్నారు. అది సాధ్యమేనా అనంతపురంకి 100 TMCలు వాటర్ ఇవ్వడం? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, పట్టుసీమ ద్వారా 80 TMCలు అక్కడ నిల్వ చేసుకొని, అంటే సముద్రంలోకి ఉత్తరాగా పోతున్నటువంటి నీటి దీన్ని అత్యంత షార్టెస్ట్ టైంలో పట్టుసీమ కంప్లీట్ చేసి శ్రీశైలం బ్యాక్ వాటర్ మేము తీసుకుంటున్నాం. ఇప్పుడు నీళ్లు మాకు హైదరాబాద్ ద్వారా అనంతపురం జిల్లాకు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే ఇంకా ఎక్కడెక్కడ ఏ రకంగా స్టోరేజ్ చేసుకోవచ్చు అనేటువంటి దీంట్లో, దానికి ఏది చేసినా మరి చంద్రబాబు నాయుడు గారు రాబోయే 2-3 సంవత్సరాల్లో తప్పకుండా అనంతపురం జిల్లాలో 12 శాసనసభ సీట్లు ఇచ్చారు, 2 ఎంపీలు గెలిపించారు. మున్సిపాలిటీలను వచ్చే జిల్లా పరిషత్ ఆయన పదే చెప్తున్నారు, వెస్ట్ గోదావరి తర్వాత అనంతపురం అని కరువుని పాల్గొనడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారే చేయగలరని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తారు. రైట్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దినకర్ గారు, ప్రత్యేక హోదాకి సంబంధించి ప్యాకేజ్ సంబంధించి చాలా డీటెయిల్గా కొన్ని అంశాలు స్పృశించాడు. ఆయన ఏమంటాడంటే 2,03,000 కోట్లు ఇచ్చామని అరుణ్ జైట్లీ చెప్తాడు, 2,25,000 కోట్లు ఇచ్చామని వెంకయ్యనాయుడు చెప్తారు. ఆ ఇద్దరి మధ్య గ్యాపే 23,000 కోట్లు ఉంది. అదే 23,000 కోట్లు అంటే దాదాపు ఒక పోలవరం ప్రాజెక్ట్ లాంటి గ్యాప్ ఉంది ఇద్దరి మధ్య. అంత క్లారిటీ లేకుండా, కాంగ్రెస్ పార్టీ క్లారిటీ లేకుండా ఏంటది ఏదో మాట అన్నారు, ద్రోహం చేసింది, మోసం చేసింది అంటే కాంగ్రెస్కి బీజేపీకి తేడా ఏముంది? ఒకటి, మీరెలా తల ఊపారు దానికి? అసలు మీకు వాళ్ళు చెప్పింది మీకు అర్థమే ఊపారా, అర్థం కాక ఊపారా ఏమనేది వారు వేసిన వంచన. రెండు అంశాలండి. ముందు ఏదో తెలుగుదేశం ప్రకంపనలు ఏవో మాట్లాడారు, దాని మీద కూడా ఒక మాట చెప్పాలా. ఈ రాష్ట్రంలో ఉవ్వెత్తున
సమైక్య ఉద్యమం లేచిన తర్వాత కూడా, విభజన జరిగిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారు, ఎవరైతే నిలబెట్టగలరు ఈ కష్టకాలంలో తీర్పు ఇచ్చారనేది ఆల్రెడీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంది. ఇవాళ ఉన్నటువంటి ఈ కష్టాల్లో కూడా ఏ విధంగా నడుపుతున్నారు, ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ప్రజల్లో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. వారికి సంబంధించి 2,25,000 కోట్లు, 2,03,000 కోట్లు, 1,50,000 కోట్లు వాళ్ళు చెప్పే ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఏ రోజు ఆ ఫిగర్స్ దగ్గరికి వెళ్ళి మేము ఎప్పుడు మాట్లాడలేదు. మేము కానీ డినై చేయలేదు. మేము మేము Deny చేయలేదు. మేము డినై చేయడం కాదు, మేము ఏ అంశాలైతే ఒకటి 90% నుంచి 100% వరకు మేము ఇస్తాము అని చెప్పినటువంటి ఆ 10% వేరియేషన్ ఏదైతే ఉందో పోలవరానికి సంబంధించి దాన్ని ఆహ్వానించాము. అలాగే ఏదైతే ప్రైస్ ఎక్స్కలేషన్కి సంబంధించి 16,000 కోట్లు అనేది బేస్ అనేది మెన్షన్ చేసినా కూడా ప్రైస్ ఎస్కలేషన్ అనేది గతంలో కూడా ఒక డిబేట్లో మన మధ్య చర్చకు వచ్చిన దాని మీద తర్వాత రోజు చాలాసార్లు వచ్చింది. మీకే పంపించాను. చాలాసార్లు తర్వాత వచ్చింది. ఏ స్టెప్స్ జరిగినాయి ఏంటనేది మీకు విత్ ఎవిడెన్స్తో కూడా పంపించాను ఈ మధ్యనే. ఆ పెరిగింది ఏదైతే ఉందో దాన్ని చేస్తాము, లేటెస్ట్ కాస్ట్ ప్రకారం ఎస్కలేషన్ అనే దాన్ని కూడా జరిగిన అవార్డుకి ఆ విధమైనటువంటి ప్రతిపాదనలు వెళ్ళి దాన్ని ఆ 10% గ్యాప్ని మేము ఆహ్వానిస్తున్నాం. నెంబర్ 2, ఈఏపీ ప్రాజెక్ట్స్ కింద ఏ అయితే 9,250 కోట్లు ఆల్రెడీ అప్రూవ్ చేశారో దాన్ని ఆహ్వానిస్తాము. అవి విడిగా లేవు, దానిలో లేవు, ఏది చట్టంలో లేవు, విడిగా ఇచ్చినయే. అలాగే 33,000 కోట్ల రూపాయలకి సంబంధించి ఈఏపీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఏ అయితే పైప్ లైన్ దాన్ని ఆహ్వానిస్తాం. మాకు వచ్చే ఐట్లలో తప్పనిసరిగా ఆహ్వానిస్తాం. రాని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద గట్టిగా మాట్లాడటం జరుగుతుంది. ఇంకొకటి, ప్రత్యేక హోదా రాకపోవటం వల్ల వచ్చినటువంటి గ్యాప్స్లో ఏమైనా ఇబ్బందికరమైన అంశాలు రావాల్సిన ఇంకేమన్నా ఉన్నాయి అని ఎవరైనా సలహా ఇస్తే దాన్ని కూడా తీసుకొని పోరాటం అడుగుతున్నాం కదా. ఇంకొకటి లేదండి, లేదు, మీకు తెలియకపోతే తెలుసుకోండి. వినండి సార్, వినండి, ఇగో మీకు ఇప్పుడు వినండి, నేను ఎవరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు, వినండి. ఆ ఓపిక తర్వాత పేపర్లు ఇస్తే తీసుకొని ఎగ్జామిన్ చేసుకోండి. మీకు కూడా ఇచ్చాను అనుకుంటా ఆల్రెడీ. ఒక మాట 32 నుంచి 42% పెంచిన తర్వాత స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఫైనాన్స్ కమిషన్ సంబంధించి కొన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలను కూడా తీసేశారు. అంటే స్పష్టత ఉంది, ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగిందనే స్పష్టత ఆయనకు కూడా ఉంది. గతంలో ఒక 100 సార్లు మనం మాట్లాడుకుని ఉంటాం ఈ అంశాలే. కాబట్టి ఇవాళ లేటెస్ట్గా వచ్చి చెప్తున్నది వల్ల జనాల్లో ఒక ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి అవునందువల్ల మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చే రీసెర్చ్ చేసి వచ్చాడు. ఆల్రెడీ ఇట్ ఈస్ డిస్కస్డ్ 100 times. అదే ఇంతకుముందే అయిపోయింది ఈ చర్చ మొత్తం మన దగ్గర. ఈ 32-42% వీటి విషయాల్లో స్పష్టత ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకాలు లేవనేది. అదేవిధంగా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కొన్ని ఆయన కూడా చెప్పాడు. ఇట్లాంటి చట్టంలో ఉన్న సాధ్యాసాధ్యాలు పరిశీలించమన్నారు కానీ అది రియాలిటీగా చేయబడి ఆ చట్టంలోనే లేదు. అటువంటి అంశాల్లో 1-2 వాళ్ళు మనకి రియాలిటీ చేసిన దాన్ని వద్దామా. అలాగే కొన్ని విషయాలు స్పృశించారు. చెప్పండి ఏం రావాలో, ఇవి కాకుండా రావాల్సింది అవి చెప్పడం. ఒక మాట వినండి దయచేసి. నేను రామకోటయ్య గారిని స్ట్రైట్గా పదే అడిగాను, ఇది అధ్యాయం ముగిసిన అధ్యాయం మళ్ళీ ఏమైనా తెరిచే ఆలోచన ఉందా అని. ఆయన చెప్పేశారు ఇది ముగిసింది, చెప్పేశారు కదా. సో మీకు సంబంధించి తెరిపించే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా లేవా? మాకు సంబంధించి ఏది వచ్చినా బెనిఫిట్ వస్తుంది, నష్టపోకుండా మళ్ళీ ఇది తీసుకొని అది కాదు నేను అంటున్నది, అది కాదు తెరవటానికి అవకాశం ఉండే ఏ అంశాన్ని వదలదు. తెరవటానికి ఉండే నేను అంటున్నది అది కాదు. ప్రత్యేక హోదా అనే అధ్యాయాన్ని వాళ్ళు ముగిసింది అంటున్నారు, ముగిసిపోయింది అంటున్నారు, ముగించినందుకు సన్మానాలు కూడా జరిగాయి. మీరు మళ్ళీ ఏమైనా అధ్యాయాన్ని స్ట్రైట్ క్వశ్చన్, అందులో ఏమీ డైలమా లేదు, మళ్ళీ తెరిపించే ప్రయత్నం ఏమైనా ఉందా? ఉన్నదాంతో సర్దుకుపోవడమేనా? మీరు 10% రేంజ్లో ఒక క్వశ్చన్ అడిగితే ఇటువంటి సబ్జెక్టు 100% కాన్ఫిడెన్స్తో చెప్పగలిగేటటువంటి శక్తియుక్తులు మా దగ్గర ఉన్నాయి. ఆ విధంగానే మేము పనిచేస్తాం. శక్తియుక్తులు లేకుండా రాజకీయాలు ఆ విధంగానే మేము పనిచేస్తాం. ఏంటంటే రాజకీయాలు ఒకటే, ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఏదైతే ఉందో ఆ పనులు మేము చెయ్యము. ప్రజలకి అభివృద్ధికి మీరు చేస్తారంటున్న అభివృద్ధి పవన్ కళ్యాణ్కి అభివృద్ధి మీరు చేస్తానంటున్న ఏ రూపంలో చేస్తామంటున్నారో అభివృద్ధి అది పవన్ కళ్యాణ్కి ఇంపుగా లేదు.
ఆయనకు నమ్మశక్యంగా లేదు. అర్థం అందుకని కావట్లేదు సార్ మాకు. ఆయన రంగప్రవేశం ప్రకటించాడు ఇవాళ. ఇక్కడ పాదసారథి గారు జాయిన్ అయ్యారు మనతో. పాదసారథి గారు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ అనౌన్స్మెంట్ వచ్చింది కదా, ఇప్పటి వరకు ఎప్పుడు వస్తాడో ఏంటో, అసలు ఏం చేస్తాడో ఈయన, ఇలాగే సినిమాలు తీసుకుంటూ ఎలక్షన్లో వచ్చినప్పుడు బీజేపీకి టీడీపీకి ఇట్లాగే సపోర్ట్ ఇస్తాడా, రకరకాల ఆలోచన. బట్ ఇవాళ క్లారిటీ వచ్చింది. ఎంట్రీ రాజకీయాలు 2019లో ఎన్నికల్లో బరిలో దిగుతాం, ఆ పార్టీ దిగుతుంది, ఆయన కూడా పోటీ చేస్తాడు. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఎలాంటి మార్పులకు, ఎలాంటి సమీకరణలకు కారణమవుతుంది? మీ అంచనాలు ఎలా ఉన్నాయి? ఇండివిజువల్గా ఉంటాడనుకుంటున్నారా, లేక అప్పటికి మళ్ళీ వీళ్ళతోనే ఉంటాడనుకుంటున్నారా, లేక మీ వైపు వస్తాడనుకుంటున్నారా, చిరంజీవి గారు అక్కడ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తాడనుకుంటున్నారు, ఏంటి అసలు మీ అంచనా ఏంటి? ఒకటి ప్రథమంగా ఏంటంటే ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ టీడీపీ కలిసి ఈ రాష్ట్ర ప్రజలు వంచినాయి అని చెప్పేసి మాత్రం ఆయన కూడా చెప్పాడు, స్పష్టం చేశాడు. Yes. ఇప్పుడు దాకా ఏదైతే తెలుగుదేశం వంచిందని అనలేదండి అక్కడ. అన్నారండి. ఆ పదం అనలేదు. వినండి సార్. సరే, జగన్మోహన్ రెడ్డి అనొచ్చు. మీరు జగన్మోహన్ రెడ్డి వినండి. అనొచ్చు, పార్థసారథి గారు ఓ అనొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు చెప్పేది మీరు చెప్పండి సార్. ఊరిని దినకర్ గారు ఆగండి. వంచారు. చెప్పండి. అర్ధరాత్రి పూట ఎందుకు సంతకం పెట్టుకోవాల్సి వచ్చింది కూడా అడిగారు. Yes. అసలు సన్మానాలు చేస్తానికి మీకు అసలు ఏమన్నా బిడియం, సిగ్గు అంటే వాడి క్షోభ మీకు శోభ క్షోభ అనిపించలేదా? ప్రజలకు శోభ మీకు అర్థం కాలేదా? అర్థం కాలేదా? వాళ్ళకి సన్మానం చేస్తుంటే అని కూడా అంత పచ్చిగా చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని గ్రహించకపోతే ఇక ఇంకేం చేయలేము దాన్ని ఉద్దేశం. ఆ, మీరు గ్రహించినట్టు ఎవరు ఓకే చెప్పనివ్వండి ప్లీజ్. అట్లాగే తర్వాత అందుకనే ఇప్పుడు ఆయన రాజకీయంగా స్పష్టంగా వచ్చేస్తున్నట్టు మాత్రం ఇండికేషన్స్ ఇచ్చారు. దీంట్లో రెండండి, ఆయన ఇండివిజువల్గా ఆయన చెప్పినవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే మొన్నటి వరకు ఆయన మీద ఒక ముద్ర ఉంది, ఏంటి చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన అన్నీ కూడా డిజైన్ చేస్తారని చెప్పేసి. కానీ అది లేదు అని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టం చేశాడు. అందరూ అనుకుంటున్నారు లేదని చెప్పేసి. కానీ ఇంకొంచెం అనుమానాలు ఉన్నాయి. ఏమిటంటే నేను బూతులు తిట్టాలి. కొంచెం బూతులు తిట్టాలండి. ఇంకొంచెం పచ్చి బూతులు రాజకీయ సపోర్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయాలి. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి వెనకాల నడవాలా? నేను అసలు అట్లా అనలేదండి. నేను అన్నది ఏంటంటే నిన్న మొన్నటి దాకా ఏలూరులో ఓటు చేర్చుకుని ఏలూరులో ఇది చేసుకుంటా అని చెప్పేసి అన్నారు. మళ్ళీ సడన్గా అనంతపూర్కి షిఫ్ట్ చేశారు. సంతోషమే, అనంతపూర్ తప్పేం లేదు, ఆయన ఎక్కడైనా చేయొచ్చు, ఆయన ఎక్కడైనా right చేయొచ్చు. ఉంది. ఆయన మొత్తం రాష్ట్ర ఫిగర్ కాబట్టి ఆయన ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యాంటీ ఇన్కంబెంట్స్ ఓటింగ్ డిస్టర్బ్ కాకుండా రాయలసీమలో ప్రత్యేక రాయలసీమలో ప్రత్యేకంగా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ప్రజల గురించి రైతుల గురించి ఎక్కడైతే ఫైట్ చేస్తుందో, ఎక్కడైతే తెలుగుదేశం మీద Hold ఉందో, పూర్తి వ్యతిరేకత ఉందో, ఓల్డ్ ఉందో, వైఎస్ఆర్ పార్టీకి అక్కడే ఓల్డ్ ఉందో, 3-4 జిల్లాల్లో బాగా ఓల్డ్ ఉందో. సో అనంతపురంలో దానికో మాకు సంపూర్ణ మెజార్టీ ఉందండి. ఎక్కడ మాకు బ్యాక్ కడప కర్నూలు అవి ఉన్నాయి. ఆహా, అనంతపురం గురించి కదా సార్ ఇప్పుడు వారు మాట్లాడుతున్న సభ చెప్పండి. అక్కడ కదా. అనంతపురం అంటే తప్పుదో పట్టించుకోలేదు. రాయలసీమ సెంట్రిక్ గా రాయలసీమ మాట్లాడతారు. అన్నారు. యా, యా. రాయలసీమ లేదు, అనంతపురం సభ జరిగింది. ఉందో కడపలో కాదు, అక్కడ ఏమన్నా యాంటీ ఇన్కంబెంట్స్ ఓటు ప్రతిపక్షానికి లాభం జరగకోకుండానో, లేకపోతే విడదీసేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందనో ఏమన్నా ఆలోచన చేశారని కూడా బయట ప్రజలు అనుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారే ఈ ప్రకటన చేయించారని అని నేను అన్నాను. ఇప్పుడు మీరు చెప్పింది అలాగే ఉంది. అని నేను ఇప్పుడు అనాల్సిందంతా అని నేను అనను. నేను అనను అంటే ఇది రాజకీయ ప్రసంగం అవుతుంది కదండి. కోటి గీకలు పీకుతున్నట్టు మాట్లాడుతుంది తప్ప అనంతపురం వెనకాల పడ్డ జిల్లా అన్న సంగతి ఇక్కడ కూర్చున్నటువంటి పెద్ద ఉద్దండులకు తెలియదా? అనంతపురంలో ఉన్న సమస్యల గురించి వీరికి తెలియదా? అనంతపురంలో సభలు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికో పార్థసారథి గారికో తెలియదా? కేవలం ప్రజలకి ప్రజా సంక్షేమం దృష్ట్యా ఒక కార్యక్రమాన్ని చేస్తే ఇంకా నయం సార్. రాత్రి ఫోన్లో చంద్రబాబు నాయుడు గారు డిజైనింగ్ ఇచ్చారని, ఆ పవన్ కళ్యాణ్ గారు ఆహారం కూడా టీడీపీ ఆఫీస్ లో జూబ్లీ హిల్స్ లో ట్రైనింగ్ ఇచ్చారని చెప్తే ఇంకా బాగుంటుందేమో. కానీ సార్ ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్ వద్దు సార్. నేను ఒక్క మాట అనేదానికి ఆయన బాధపడతారు. ప్రజా మనిషికి ఎంతకాలం వదిలేస్తారు సార్? ఇంకేదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అనంతపురం పంపించిన కథలా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మీరు కూడా ట్రైనింగ్ తీసుకున్నాం చెప్పండి సార్. మేము అంతా అంటే మీరు అన్నది కొంచెం కాదు, మీరు చాలా సున్నితంగా మీరు చాలా కూల్ గానే చెప్పినా కూడా సోలంతో కూర్చున్నట్టుంది వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు నేనంటే బాధపడ్డారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో అన్నారా, నేనేదో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా చేస్తున్నానని కొన్ని విమర్శలు ఉన్నాయని చెప్పారు కదా. ఇచ్చారు కదా. అన్నారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత శత్రువులు కాదు, అన్నారు, అన్ని అన్నారు. అన్న తర్వాత మీరు ట్విస్ట్ చేశారు. ఎందుకంటే నిన్నటి వరకు
వెస్ట్ గోదావరి ఇల్లు కూడా చూసేశారు. మాకంతా వెస్ట్ ఓటర్ గోదావరి గారు సార్, దీన్ని ఇంట్లో mix and match రాబోతున్నారు. చేస్తున్నారు. ఏలూరు ఓటర్ నుంచే కింద పోటీ అని కూడా ఓటర్ కింద అన్నారు. అక్కడ కాదు. ఏలూరు నుంచే ఆయన పోటీ అని ప్రశ్న అన్నారు. మేము రిలీజ్ చేసినటువంటి మేము రిలీజ్ చేసిన డాక్యుమెంట్ లే, అంటే ఏలూరు నుంచి పోటీ అనే వార్తలు వచ్చాయి. సార్, వార్తలు వచ్చినాయి ఏమన్నా సార్ సార్. నేను పుట్టిస్తున్న పార్థసారథి గారు భీమవరం నుంచి పార్టిసిపేట్ చేస్తారని చెప్తాను నా నియోజకవర్గంలో లేదా ఆయన సార్, అదొక వార్త అయింది సార్. అది తప్పకుండా ఒక వార్త అయింది. అది పార్థసారథి గారు భీమవరం వచ్చి పోటీ చేస్తారు. నిజాలు సో వేరు. ఒకటండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకైతే ఇంకా భయాలు అనుమానాలు లేవు ఉన్నాయి. సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుమానాలు పార్టీ- మాకైతే ఏ భయాలు లేవు. మాకేం అనుమానాలు ఎట్లా లేవు. భయపడుతున్నారేంటి? మాకేం అనుమానాలు లేవు. ప్రజలు అటువంటిగా ఆలోచిస్తున్నారు. కానీ ఆయన ఏదైతే స్పెషల్ స్టేటస్ మీద ఈ రాష్ట్రాన్ని వంచే విధానం మీద ఈ రెండు పార్టీలు కలిపి చాలా స్పష్టంగా చెప్పారు. ఐ అప్రిషియేట్. రైట్. ఎందుకంటే ప్రత్యేక హోదాలో పూర్తిగా మోసం జరిగిందనేది ప్రజలకి స్పష్టం చేశారు. మొన్నటిదాకా మేము చెప్తే ఏమనుకున్నారంటే ప్రతిపక్షం ఇదే అభివృద్ధి నిరోధకులు ఎప్పుడు ఇట్లాగే మాట్లాడతారని చెప్పారు. కానీ ఆయన మిత్రపక్షం మాట్లాడినప్పుడు దానికి Yes, క్లారిఫికేషన్ వచ్చింది. విక్రమ్ గారు చాలా స్పష్టంగా, ఎంత స్పష్టంగా అంటే నిజంగా ఎంత ప్రిపేర్ అయిన వాడు కూడా ఒక్కోసారి చెప్పేటప్పుడు తడబడతాడు. కానీ ఎంత స్పష్టంగా చెప్పాడంటే అమరావతి నిర్మాణం కోసం రాష్ట్రం నలుమూల నుంచి పిరికెడు మట్టి తెండి అని చెప్పారు. వేరు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు మట్టి తీసుకొచ్చి అక్కడ ఇచ్చారు. మీరు దాన్ని పైనుంచి జల్లారు, బాగుంది. కానీ ఎవరెవరైతే ఈ మట్టి తీసుకొచ్చి ఇచ్చారో రాష్ట్ర నలుమూలల నుంచి వాళ్ళందరికీ అమరావతి రాజధాని నిర్మాణ ఫలాలు అందేలాగా చూడండి. లేకపోతే మళ్ళీ లేనిపోని పుట్టే ప్రమాదం ఉంది. ఎలాగైతే తెలంగాణ లాంటివి చూసామో అలాంటి వేర్పాటు ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉంది. దాన్ని అడ్రస్ చేయండి. అవి కోరుకోవట్లేదు. అవి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. అంటే అతనికి కూడా మనసులో ఎక్కడో ఈ ఇంబ్యాలెన్స్ ఏదో ఉంది, జరుగుతోందనే ఒక, దాన్ని మించి కూడా చాలా విషయాలు మాట్లాడాడు కదా. అంటే నేను ఒక్కొక్క పాయింట్ లో వస్తున్నాను. నేను ఇప్పుడు అన్ని కలగలిపితే వ్యూయర్ కూడా కొంచెం దీనికి సంబంధించి రీజనల్ ఇంబ్యాలెన్స్ ఉండకుండా చూడండి, ఎవరికి మాకు నష్టం జరుగుతుందని అసంతృప్తి జరగకుండా చూడండి అని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సజెస్ట్ చేశారు. వేరుపాటు వాళ్ళని పెంచొద్దన్నారు. అసలు ఆలోచన రాకుండా చూడండి అన్నారు. ప్రాంతమే అనలా, ఒక వర్గాన్ని కులాలు ఒక కులాన్ని అంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయని అన్నారు. పోషించేటట్లు మన అంటే encourage చేస్తున్నట్లు ఉండకూడదు. పాత్సారి గారు ఈ కుల చర్చని నేను పెద్ద సీరియస్ గా తీసుకోవాలి. వర్గం, ఎందుకు కొన్ని వర్గం. వర్గం అంటే కులమే. ఆయన ఎందుకనంటే రెండున్నర ఆంధ్రప్రదేశ్ కులం రాజకీయాలను ఎప్పుడు కూడా ఈ కుల రాజకీయాలు శాసిస్తూనే ఉన్నాయి. అందుకని అది రాజకీయ పరమైన వస్తువుగానే చూద్దాం. ఇక్కడ ఆయన ఎవరు రీజనల్ ఇంబ్యాలెన్సెస్ తర్వాత చాలా విషయాలు, కొన్ని అవినీతి ఇవన్నీ మాట్లాడారు. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇదే అంశాలని కాంగ్రెస్ పార్టీ కనుక తెలుగుదేశాన్ని పోగు చేస్తే కాంగ్రెస్ని మీరు ఓడించారు, ఇంట్లో కూర్చోబెట్టారు, రాష్ట్ర విభజన మీ వల్ల అవుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనుక అడుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీనేమో 1,00,000 కోట్లు అది ఇది అంటున్నారు. వామపక్షాలు అడిగితే అసలు కమ్యూనిజం అభివృద్ధి నిరోధకులు. ఇవాళ మరి స్ట్రైట్ అవే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఎదుర్కొంటారు? అందుకే నేను ఇందాక అన్నది ఏంటంటే నేనేదో పవన్ కళ్యాణ్ గారి తరఫున కాదు, ఇవాళ ఇంట్రెస్టింగ్గా ఉంది రేపొద్దున. ఎందుకంటే ఏది అడిగినా కూడా తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కంబైన్డ్గా మిగతా పక్షాలని నోరు మెదపకుండా మాట్లాడుతున్నాయి. ఇది ఏదో ఒక కొన్ని బలహీనతలు ఉన్నాయి వాళ్ళని కానీ ఇవాళ మరి పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక మిత్రపక్షంగా ఉన్నటువంటి పక్షం బయటికి వెళ్ళిపోవడం అనేది రాజకీయ పరిణామాల్లో చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఒక మిత్రపక్షాన్ని కోల్పోతున్నట్టే కదా. కాబట్టి మొత్తం సరిదిద్దే అవకాశం కూడా ఇచ్చాడేమో అనుకోవచ్చు మనం. ఇంకా అది సరిదిద్ద దాన్ని ఐడెంటిఫై చేసి ఇలాంటి రాకుండా చూడండి అని చెప్పాడు. అంటే సరిదిద్దటం అంటే వాళ్ళ కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఏం లేదండి. ఆ రోజున బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేనకి కానీ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉంటే దీన్ని మించి వెళ్తే క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంది. వాళ్ళు తెలుగుదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఒక పందాలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళేమి వెనక్కి వెళ్ళరు ఎవరు క్వశ్చన్ చేసినా కూడా. ఎందుకంటే ఇక్కడ ఏమి పవన్ కళ్యాణ్తో చర్చించి ఇదిగో ఈ విధంగా చేస్తున్నాం అనేటువంటిది ఏం చెప్పట్లేదు వాళ్ళు. ఎందుకంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏం లేదు. వాళ్ళకు ఉండే ఎజెండా వాళ్ళకు ఉన్నది, అది మంచిగా చేయడం అనేది పక్కన పెట్టండి. కాబట్టి పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన సంప్రదించి మంచిగా చేయడం అనేటువంటి క్వశ్చన్ అది అడుగుతారనేది అయితే నేను అనుకోవట్లేదు టీడీపీ. అందువల్ల ఇందాక పార్థసారథి గారు చెప్పినట్టుగా కూడా నేను ముందే చెప్పి ఆయన రాకముందే 90% క్లారిటీ వచ్చింది పవన్ కళ్యాణ్లో. ఎందుకంటే పదే వాళ్ళు బీజేపీ ముగిసిన అధ్యాయం ఉంది, దాన్ని తెలుగుదేశం ఆహ్వానించింది, తెలుగుదేశం తన పందాలో తాను ముందుకెళ్తుంది. అనే మాట ఖండిస్తున్నానండి. ఆహ్వానించి ఎక్కడ మేము స్పష్టంగా ఫస్ట్ నుంచి చెబుతుంది ఒకటే, 100 అంశాలు రావాల్సి ఉంటే కొన్ని అంశాలు వచ్చినాయి. వచ్చిన వాటి వరకే ఆహ్వానిస్తున్నాము. కావాల్సిన వాటిలో
మేము నిలదీస్తాము, నినాదిస్తాము. ఏమొచ్చినాయండి? అదే వచ్చినాయి మేము అడుగుతున్నాము. చెప్పండి. ఒకటి ఎందుకు కాదండి, చేస్తారు? కాదండి. దయచేసి ఎందుకు కాదు. పొద్దున్నే డైవర్ట్ ఇప్పుడు చేస్తారు? కాదు, డైవర్ట్ ఎవరు ప్రతిదాని చేస్తున్నారు? పదములో argument కి తప్పు కాదు, ప్రతిదాన్ని ఆర్గ్యుమెంట్ లెవెల్ తీసుకెళ్ళడం అది కాకుండా తప్పు. కాదు, ఆ విధమైనటువంటి ప్రతిదాన్ని ఆ- ఆర్గ్యుమెంట్ మాట వినండి సార్, అడగనివ్వండి సార్. తప్పుదో పట్టించొద్దు ఎందుకు అన్నాను. అటాకింగ్ కూడా అవసరం లేదు సార్. తప్పుదో ఇక్కడ పట్టించొద్దు నా మనం పదాన్ని. అటాకింగ్ కి వెళ్ళవసరం లేదు. అటాకింగ్ దయచేసి వినండి. వెంకటకృష్ణ గారు ఆహ్వానిస్తలేదని మీరు అంటున్నారు. Yes, మేము 10 సార్లు చంద్రబాబు నాయుడు గారు దీనికి చట్టబద్ధత కల్పించారు. ఇప్పుడు కరెక్ట్ లైన్. అంతే కదా, చట్టబద్ధత కావాలి. మిగతా అంతా ఓకే, చట్టబద్ధత కల్పించాలంటే ఇవాళ ఆహ్వానించారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అడిగారు. అరే, అర్ధరాత్రి పూట ఒక అంశం బ్రహ్మాండంగా అండి, ఉందని చెప్పి చెప్పారు పవన్ కదా. కళ్యాణ్ గారు అడిగిన దానిలో ఒక కాంట్రడిక్షన్ కనపడింది నాకు ఇవాళ. ఏమని? ఏమడిగారంటే, ఒకవైపు ప్రత్యేక హోదాకి సంబంధించి నా అంశాలు కాదు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చట్టంలో ఉన్నాయో మొత్తం రాసి ఇచ్చారన్నారు. కనీసం చట్టబద్ధత ఇవ్వలేదన్నారు. ఆ అంశాల్లో ఆల్రెడీ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ చట్టబద్ధత కలిగించలేదనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైంది ఆయన యొక్క వ్యాఖ్యలో? అంటే అది కూడా లేదని కాదు, మీరు అన్ని చెప్పిన వాళ్ళే ఏమి చేయకపోతే ఇది కూడా చేయకపోతే ఎట్లా నమ్మాలి మిమ్మల్ని ఒక అని? చిన్న అదే మేము కోరుకుంటుంది మొదటి నుంచి. అంటే మీరు కూడా నమ్మట్లేదు బీజేపీని? నో నమ్మటము నమ్మకపోవటం అనేది వారు చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఉంటుంది. ఇప్పుడు వరకు ఏ అంశాలు చేశారో పవన్ కళ్యాణ్ మాట మీ మాట చెప్పండి, పోనీ అదనే చెప్పండి. కావాల్సిందే. అసలు తెలుగుదేశం క్లారిటీ పవన్ లేదండి. కళ్యాణ్ మాటే మా మాట, clarity మేము మాకు ప్రత్యేక ప్యాకేజీ మీద విశ్వాసం లేదు అని చెప్పండి. పోనీ చట్టబద్ధత అంశంలో స్పష్టంగా ఫస్ట్ నుంచి చెబుతాం, మాకు చట్టబద్ధత అయితే కావాల్సిందే. అది ముగిసిపోయిందని చెప్తుంది, ఇంకా చట్టబద్ధత ఎక్కడ సార్? ఏది చట్టబద్ధత ముగిసిపోయిందని చెప్పలేదు. మొత్తానికి అంశమే ముగిసిపోయింది. నో స్పెషల్ కేటగిరీ మీరు చెప్పండి, 2,23,000 కోట్ల, 2,25,000 కోట్ల ఆ ఫిగర్స్ మేము చెప్పం. ఎందుకంటే మాకు ఇందులో ఉన్నటువంటి అంశంలో ఆ ఫిగర్స్ మేము ఎట్లా చెప్తాము? ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ అంత ప్రిపేర్ అయ్యారు. ఆర్థిక మంత్రి చెప్పిన దాన్ని మీరు చెప్పడానికి ఏం మీకు బాధ? నేను చెప్పను. మీకు నమ్మడం లేదు. అంటే మీరు నమ్మడం లేదు. నమ్మకం కాదు. ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన దాని ప్రకారం చట్ట ప్రకారం విష్ణు గారు, విష్ణు గారు, ఇక్కడ రీజనల్ స్పెషల్ ప్రాంతీయ అసమానతలు వెంకటకృష్ణ గారు అక్కడ కూడా తప్పు పట్టండి. ఆ డబ్బు తప్పు. ఇది కూడా ఆ డబ్బుని స్పెషల్ ప్యాకేజీలో వాళ్ళు చెప్పిన దానిలో ఆ 2,20,000 కోట్లు పెట్టారని నేను అనుకోవట్లేదు. అది పెడితే మొత్తం 2,20,000 కోట్లు అదే కనపడుతుంది. వాళ్ళు రోడ్లు ఎక్కడి నుంచి రాజ్యసభలో మాట్లాడినప్పుడు అరుణ్ జైట్లీ చెప్పింది, వెంకయ్యనాయుడు గారు ప్యాకేజీ ప్రకటించిన తర్వాత చెప్పింది, అంతా అదేలేండి సార్. 2,20,000 కోట్లు అదే వస్తుంది. విడిగా చెప్పడాలు అది చెప్పలేదు. అది ప్యాకేజీలో ఆ కంపోనెంట్ లేదని చెబుతున్నాను. ఆ చట్టబద్ధత లేని ప్యాకేజీలో ఏది ఉంటే ఏమి, ఏది లేకపోతే ఏమి? ఏముంది చెప్పండి. చట్టంలో లేనివి, చట్టంలో లేనివి, ఇంత ముందు పార్లమెంట్ అరగంట లేట్గా వచ్చారు. పాటు వచ్చినాయి. ఆల్రెడీ చెప్పాను. లేట్గా వచ్చారు. టైం లేదు. మీరు లేట్గా వచ్చారు. మీరు అసెంబ్లీలో బయట మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను. చెప్పండి సార్, చెప్పండి. కాదు గారు, అవి ఇంత ముందు చెప్పినవే. నేను అనేది ఏంటంటే దాంట్లో సార్ ఒకటి సార్ ఒక మాట వినండి దినకర్ గారు, దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. మన దీపావళికి చాలా మంది వెల్విషర్స్ స్వీట్ ప్యాకెట్లు పంపించారు సార్. దాంట్లో రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే ఆ ప్యాకేజ్ లాంటిదే కదా, చట్టబద్ధత లేదు, చట్టబద్ధత లేకపోతే దీన్ని మనం విశ్వసనీయత ఉండదు అని కదా. చట్టబద్ధత లేని దాంట్లో ఏం పెడితే ఏమి లాభం? చట్టబద్ధత వద్దా? 90 నుంచి 100% వద్దా? ఈఏపీ ప్రాజెక్టులు 9,350 కోట్లు ఇచ్చి వద్దా? చట్టబద్ధత అదే అడుగుతున్నా కదా. మాకు చట్టబద్ధత కావాలని అడుగుతున్నా. అది వచ్చేదాకా ఏం లేనట్టే సార్. ఆ అంశంలో చట్టబద్ధతే మేము అడుగుతున్నాం. అది వచ్చేదాకా జీరో. దాని వరకు రామకోటి గారు కన్విన్స్ చేయాలి. ఒక మాట వినండి. కాదు, నేషనల్ ప్రాజెక్ట్ కి 100% ఇస్తానని చెప్పిన తర్వాత ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చట్టంలో 90% ఉంది, 100 ఇస్తామన్నారు. పార్లమెంట్ లో అంటే అది లేనంత సేపు జీరోనే కదా. అది నాకు కావాలని చంద్రబాబు మన ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. అది లేనంత సేపు జీరోనే కదా. అది నాకు కావాలి. అది కదా మేము అడుగుతున్నాం. వాల్యూ లేనట్టే కదా. కావాల్సిందే. వాల్యూ లేనట్టే కదా. వర్క్ స్టార్ట్ అయింది కదా. వర్క్ ఎప్పుడో స్టార్ట్ అయింది. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు స్టార్ట్ అయింది సార్. వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నబార్డుకి సంబంధించిన పోలవరానికి నబార్డుకి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిందా? ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందా లేదా? పెరిగినటువంటి ఎస్ఎల్ఆర్ రేట్ ప్రకారం 2014 నాటికి ఏ అంచనాలు అయితే ఉన్నాయో దాని ప్రకారం ఇస్తామని చెప్పి అరుణ్ జైట్లీ చెప్పారు. ఒక మాట వినండి సార్ ప్లీజ్. 2014 నాటికి వేసిన అంచనాలు ఎవరి గవర్నమెంట్లో వేశారు? వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు? అంత ముందు కొంత జరిగింది, పూర్తిగా రాజశేఖర్ హయాంలో జరిగిందని నేను అనలే. అంత ముందు కొంత జరిగింది. అందువల్ల దయచేసి మీరు చాలా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేస్తారు. దయచేసి వద్దు. విష్ణు గారు, ప్రాంతీయ అసమానతలు రాకుండా చూడండి. తెలుగుదేశం ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి ప్రజల్లో. అవి రాకుండా చూడండి, ఎందుకు వస్తున్నాయో చూడండి, అరికట్టండి. సింగపూర్ లాంటి రాజధాని అని చెప్తున్నారు. సింగపూర్ అంటే నాకు కూడా చాలా ఇష్టమే,
కానీ అక్కడ పరిపాలన ఎలా ఉందో చూడండి, అక్కడ అవినీతి రహిత పరిపాలన ఎలా ఉందో చూడండి, అది కావాలి. కానీ బ్రహ్మాండమైన టవర్లు కడితే సింగపూర్ కాదండి మనకు కావాల్సింది అని చాలా స్పష్టంగా అవినీతిని కూడా ఎత్తి చూపారు ఇవాళ. సో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, మోడీ గారు ఈ ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్రానికి ఒక భరోసా ఇస్తున్నామో మాకు అధికారం ఇవ్వమండి అని చెప్పారు. తర్వాత ఏం జరిగిందో మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా 2.5 సంవత్సరాలుగా తెలుసు. ముగ్గురు 3 దారులు అయిపోయినాయి. ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత, అధికారంలో ఉన్న తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏవైతే అన్యాయం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఏదైతే మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చెప్పిన పోరాటం చేస్తుందో, పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టిందో, దానికి అనుగుణంగానే మమ్మల్ని ఒక మాట అనొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా తెలుగుదేశం మినహా అందరూ కూడా ఆ రిస్క్లోకి రావడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అవినీతి గురించి మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు అమలు చేయాలన్నారు. కరువు విషయంలో రెయిన్ గన్లు పనిచేయట్లేదని చెప్పారు. అట్లాగే రాజధానికి సంబంధించినటువంటి అసమానతలు వస్తున్నాయని చెప్పారు. అది వాస్తవమే కదండి, అది కరెక్టే కదండి. ఎవరు మాట్లాడినా ఈరోజు ఏం సమాధానం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే విభజన చేసిందని ఒక ముద్ర సార్ ఇందాక వారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక పార్టీకి ఇంకో పార్టీకి ఇంకొకటి. ఈరోజు మీ మిత్రపక్షంగా ఉండి మీ గెలుపుకు సహకరించి మీరు ఈరోజు అధికారంలో ఉండటానికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారే మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే, మిమ్మల్ని నిలదీస్తూ ఉంటే మీరు ఏ మొక్క పెట్టుకుని సమాధానం చెప్తారు? వెంకయ్యనాయుడు గారు, జైట్లీ గారు ప్రత్యేక హోదా ఇవ్వలేము అంటే అర్ధరాత్రి 12ంటికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆహ్వానిస్తారా? అంటే ఎట్లా ఏమనుకుంటున్నారు మీరు? అధికారం శాశ్వతంగా మీకే ఉంటుందని చెప్పారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రేపే ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ని వ్యతిరేకంగా ఉంటారా అనేది మాకు ఇప్పుడు అనవసరం. ఈరోజు మిత్రపక్షంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటటువంటి ప్రశ్నించేటటువంటి అంశాలతో మేము ఏకీభవిస్తున్నాము. ఆయన నిలదీస్తుంది కరెక్ట్ అని చెప్పని భావిస్తున్నాము. కానీ ఈరోజు తెలుగుదేశం ఏం చెప్తుంది? మాకు పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షమే, మేము చెప్పింది తింటాము అని. ఆ స్టేజ్ దాటిపోయింది. ఆయన రేపు ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు. రేపు అనంతపురంలో ఒక ఆఫీసు, ఏలూరులో ఒక ఆఫీసు పెడతామంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా కొనసాగేటటువంటి నైతిక హక్కు లేదు. అటు ప్రత్యేక హోదా సాధించడంలో కానీ, ఎన్నికల మేనిఫెస్టోలో కానీ తన మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద సమాధానం ఇలాంటి రాజకీయాలు చేయొద్దని పవన్ కళ్యాణ్ గారు సుస్పష్టంగా చెప్తున్నారు. అవకాశవాద రాజకీయాలకి దయచేసి చెక్ పెడదాం, ప్రజా సమస్యలమే పోరాడదాం. వైట్ అండ్ వైట్లు మీరేసుకున్నా, పెద్ద పెద్ద ఎర్రబొగ్గ కారులో తిరిగినా, మంత్రి పదవులు చేసినా, ఎమ్మెల్యేల కింద ఉన్నా, దయచేసి ట్రెడిషనల్ పాలిటిక్స్ వద్దు, కాగితపు మేడలు వద్దు, ప్రజలకు అర్థం కాని పెద్ద పెద్ద పదాలు వద్దు, ప్రజలకి తెలియని పదాలు ఎందుకు సార్? వేల కోట్ల గురించి డిస్కషన్లు, డిబేట్లు ఎందుకు సార్? చేతిలో చివరికి ఏది వస్తుందో మాట్లాడుకుందాం. దీంట్లో మళ్ళీ టీడీపీ కొనసాగే అధికారం లేదు, మళ్ళీ కాంగ్రెస్ వస్తే జనాలన్నీ చూస్తారన్న సంగతిని మాత్రం గమనించుకోండి. ఈ అవకాశవాద రాజకీయాలు వద్దు. దొరికిందే సందు కింద ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ మధ్య ఇచ్చిపెట్టి మేమే అది దానివల్ల ఉపయోగం ఏముంది సార్? దానివల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. మధ్యలో చలి కాసుకోవాలన్నటువంటి విధానంలో ఎవరు వచ్చినా విధానం అయితే లేదు. దిగొద్దు, రైట్? మీ అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం దిగొద్దు, బాగానే ఉంది. దిగాలి దిగద్దని మేము చెప్పట్లేదు సార్. పనులు చేస్తే చాలు. పనులు ఎవరు చేస్తే మాకు చంద్రబాబు నాయుడుతో వ్యతిరేకత లేదు, మాకు జగన్మోహన్ రెడ్డితో వ్యతిరేకత లేదు, మాకు ఎవరితో వ్యతిరేకత లేదు. అవసరం ఉంది. ఏంటంటే కొద్దిగా ఈరోజు చాలా బాగా మాట్లాడారు, బాగా స్పందించారు. కానీ ఇది కొంచెం ముందు అంటే క్లోజ్ అయిపోయిన ఇష్యూ కాకుండా ఫస్ట్ డేనే ఇదే వాయిస్తో మాట్లాడితే కొద్దిగా కేంద్రం ప్యాకేజ్ రాకముందు అది మాట్లాడినప్పుడు ప్యాకేజ్ రాలే అప్పుడే కనుక ఇదే వాయిస్ ఇదే మాట్లాడితే అప్పుడు ఏమైనా కొద్ది పునరాలోచించుకునే అవకాశం ఉండేదేమో. మరి సార్ నేను చెప్పేదేనండి, మనం అడిగి మీరేం ప్యాకేజ్ గురించి మాట్లాడతారు, నేను ప్యాకేజ్ గురించి కాదు, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతాను. స్పెషల్ స్టేటస్ చట్టపద్ధతి ఏంటి?
మీరు అడిగేది ఏంటంటే ప్యాకేజీ చట్టబద్ధత అడుగుతున్నారు. వాళ్ళు చెబుతున్నారు అసలు మున్సిపల్ అధ్యాయం అని. అదే కాదండి. మున్సిపల్ చట్టబద్ధత ఇస్తే కాదు సార్, చట్టబద్ధత అంటారేంటి? చట్టంలో ఉన్నాయే మళ్ళీ ప్యాకేజీలు పెట్టారు, ఇంకా చట్టబద్ధత ఏంటి? దానికి ఏదో చట్టబద్ధత ఇదేంటి అడగడం. దానికి ఏంటి? ఒక Yes. పెద్ద ఫూలింగ్ చేస్తుంది తప్పితే Okay, ఇప్పుడు పోలవరం గురించి ఒక అంశం సార్. ప్లీజ్ ప్లీజ్ ఒక అంశం దినకర్ గారు ఇవ్వాలి. దినకర్ గారు ఇది ఒక పద్ధతి అంశం కాదు ఇవ్వాలి. ప్లీజ్. ఇప్పుడు పోలవరం ఉంది, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ప్యాకేజీలో మాట్లాడుతూ పోలవరం ఉంది కదా, పద్ధతుల గురించి మాట్లాడితే పోలవరంలో ప్యాకేజీలో ఉంది కదా, అవును. అది చట్టంలో ఉంది కదా, అవును. మళ్ళీ దానికి స్పెషల్ చట్టం చేయాలా? Yes. 90% ఉంది, 100%కి 10% కావాలంటే ప్యాకేజ్ కావాల్సింది చెప్పండి. తర్వాత 10% అడిషనల్గా వచ్చిందని ప్యాకేజీలో చెప్పాలి, లేకపోతే 90 వస్తుంది చెప్పండి. చూపించండి నాకు. చెప్పండి. చట్టంలో 90% సార్ ఇవన్నీ 90 వస్తుంది. నేషనల్ చెవులు ప్రాజెక్ట్ 90% తుప్పుకొస్తున్నాయి వస్తుంది. సార్. ప్రాజెక్ట్ అసలు నేషనల్ దానికి ప్రాజెక్ట్ శాంక్టిటీ 90% లేదు. వస్తుంది. ఇప్పుడు చరిత్ర ఇప్పటివరకు వాళ్ళు చూసుకోండి. ప్రకటించిన దానికి శాంక్టిటీ అయితే లేదని శాంక్టిటీ చంద్రబాబు నాయుడు కావాలి. గారు అడుగుతున్నారు కావాలి. కదా. చట్టబద్ధత కావాలి. అడుగుతున్నప్పుడు 90% కావాలి. ఉంటే ఏంటి, 100% ఉంటే ఏంటి, 100% 150% ఉంటే ఏంటి సార్? కావాలి. చట్టబద్ధత అయితే కావాలి. చట్టబద్ధత లేని దానికి ఆ 150% 10% మాత్రం. వేరియేషన్ అందుకని మార్చుకొని చట్టబద్ధత ముందు కావాలి. మీరు క్లారిటీకి రండి. అయితే మీరు ఇంకోటి, ప్రభుత్వం క్లారిటీకి రావాలి. చాలా ప్లీజ్ సార్. స్పష్టత ఉంది మాకు. ముగిస్తాం. చాలా స్పష్టత ఉంది. స్పష్టత లేకుండా ప్రజల్ని గందరగోళపరచాలనేటటువంటి పవన్ వాడి కళ్యాణ్ స్పష్టత. గందరగోళ పరుస్తున్నారు ప్రజల్ని. ఎవరైనా కానీ ఎవరైనా కొట్టొచ్చు. అర్థం కానీ Yes, sir. Yes, sir. బీజేపీ అధికారంలో ఉన్న తెలుగుదేశం మోర్ రెస్టెంట్ గా ఉండాలండి. ప్రజల్ని కన్విన్స్ చేయాలి తప్ప బుల్డోజ్ చేయకూడదు. అసలు ఎందుకంటే బుల్డోజ్కి అవకాశం లేదు సార్. అట్లా కాదు. ఎందుకంటే అందుకనే బుల్డోజ్ చేయాలి. బుల్డోజ్ చేయడం వాళ్ళు మూలంగా చాలా కరెక్ట్ గానే మాట్లాడారు. ఆయన మిమ్మల్ని తోలనాడలేదు, తిట్టలేదు. ఒక్క పాయింట్ ఉన్న పాయింట్ ఉన్నప్పుడు నాది వారిది ఒకటే స్టాండ్. దాన్ని ఇవాళ అట్లా కాదండి. అట్లా కాదు. ఇందాక ఒక మాట మీరు నాకు నిలవ చేయలేదు. కులాలుగా మతాలుగా ప్రాంతాలను విభజించే క్రమంగా రాజధానిని కూడా నెట్టేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది మాట్లాడుతున్నారంటే దాన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేయకుండా ఆపుతారు చెప్పండి. ఇది కరెక్టా? ఆ ప్రాంతంలో ఒక కులానికి సంబంధించిన ఒక మతానికి సంబంధించిన వాళ్ళు, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు, ఒక కులానికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఒక జాతికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారా? ఇది తప్పు. ఇది తప్పు అంటున్నాను. ఇది తప్పు. ఆ విధంగా విభజన చిచ్చులు పెట్టేటటువంటి ప్రయత్నం తప్పు అంటున్నాను. నేను అనేది ఒక పవన్ కళ్యాణ్ హైదరాబాద్ గురించి- సెంట్రిక్ పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్ చేసి- పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే No, no. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు అన్నారు కానీ ఆయన చెప్పిన మాట కాదు అది అతని మంచితనం. ఆ, అది అతను అతని అన్న మాట మంచితనం. కాదు. ఇందులో నేను అది అతను స్పష్టత చేసుకున్నాను. అది అతని మంచితనం. హైదరాబాద్- అందరూ రాజకీయ నాయకులాగా నువ్వు దొంగవి, నువ్వు లంగవి అని తిట్టడం చేత కాక అలా చెప్పాడు. దాంట్లో ఉన్న మంచితనాన్ని తీసుకుంటే తీసుకోండి, లేదు అతను పిచ్చోడు అనుకుంటే వదిలేయండి, జనం చూసుకుంటారు. మాస్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ గారు, విక్రమ్ గారు అండ్ కళ్యాణ్ గారు, రైట్, దినకర్ గారు థ్యాంక్ యూ వెరీ కాదు మచ్. వెంకటకృష్ణ గారు. రైట్. ఇప్పుడు కులం అంటారు, ఒక దళిత శాసనసభ్యుడు ఉంటే ఆయనకు డాష్ మీద స్థానం కల్పించలేదు, ప్రజా రాజధాని ఎట్లా అవుతుందండి? సరే ఇక అవన్నీ మనం ప్రోటోకాల్, details ప్రోటోకాల్, చాలా దూరం ప్రోటోకాల్, చాలా దూరం ప్రోటోకాల్. వచ్చేసి. విష్ణు గారు, విష్ణు గారు, రామకోటి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మాతో చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోటోకాల్. ఆగండి సార్. ఇది వాళ్ళ డెఫినెట్ మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్.